హలో ఎవ్రీవన్, నేను హరగోపాల్. ఈ వీడియోలో ఏపీ డిఎస్సి 2014 నుంచి ఎస్జిటి పేపర్లో ఉండే మ్యాథ్స్ కంటెంట్ టోటల్గా 24 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 24 క్వశ్చన్స్ ఆల్ ద క్వశ్చన్స్ ఒకే వీడియోలో డిస్కస్ చేయడానికి ట్రై చేస్తాను. పర్టికులర్గా ఎందుకు ఈ ఎస్జిటి పేపర్ డిస్కస్ చేయాల్సి వస్తుంది అంటే, కొంతమంది ఎస్జిటికి ప్రిపేర్ అయ్యేవాళ్ళు, అలాగే టెట్ పేపర్ 1కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు మ్యాథ్స్ కంటెంట్ విషయంలో ఎక్కువ మంది అడుగుతున్న డౌట్ ఇది. 8th క్లాస్ వరకే మెన్షన్ చేశారు సిలబస్లో, సో 8th క్లాస్ వరకు ప్రిపేర్ అయితే సరిపోతుందా అని అడుగుతూ ఉంటారు. నేను యూజువల్గా 9th 10th కూడా కొంచెం ఐడియా పెట్టుకుంటే బాగుంటుంది అని నేను చెప్తా ఉంటాను. కొంతమందికి అది నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. లేదు సార్, అవసరం లేదు, అన్నెసరిగా మనం ఎక్స్టెండ్ చేసుకోవడం ఎందుకు అని కూడా కొంతమంది నాతో డిస్కషన్లు అంటూ ఉంటారు. సో ఇక్కడ 2014 పేపర్లో ఉండే 24 క్వశ్చన్స్ నేను డిస్కస్ చేస్తున్నాను. నిజంగా ఆల్ దట్ క్వశ్చన్స్ మీకు 8th క్లాస్ లోపలే ఉంటాయంటే, కొన్ని క్వశ్చన్స్ బియాండ్ 8th క్లాస్ స్టాండర్డ్లో కూడా ఉన్నాయి. సో ఖచ్చితంగా మీరు 8th క్లాస్ దాటి 9th, కొన్నిసార్లు 10th క్లాస్లో ఉండే ఇన్ఫర్మేషన్ కూడా ఐడియా ఉంటేనే ఆ క్వశ్చన్స్ మీరు కంఫర్టబుల్గా ఫేస్ చేయగలరు. కొన్నిసార్లు మనం గెస్ట్ చేసి ఆన్సర్ పెడతాం, అది వేరే విషయం. నార్మల్గా ఒక స్ట్రైట్ వేలో మనం ఆన్సర్ చేయాలంటే మనకి ఏ నాలెడ్జ్ ఉండాలన్నదే కన్సిడర్ చేస్తాం కాబట్టి. సో ఇక్కడ ఉండే 24 క్వశ్చన్స్ 1 by 1 డిస్కస్ చేస్తున్నప్పుడు, సో ఏ క్వశ్చన్స్ ఏ స్టాండర్డ్ వరకు ఇచ్చారని కూడా మీకు చెప్తాను. సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది, నిజంగా 8th క్లాస్ వరకే సరిపోతుందా, 9th 10th కూడా మనం మ్యాథ్స్ కంటెంట్ ఐడియా పెట్టుకోవాలనేది మీరు ఖచ్చితంగా క్లారిటీ తెచ్చుకోవాల్సిన విషయం ఇది, ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఎస్సిటికి అలాగే టెట్ పేపర్ 1కి. సో స్ట్రైట్ అవే లుక్ అట్ ది క్వశ్చన్ నెంబర్ 111 ఇన్ ద ఎస్జిటి పేపర్. వీలైతే డిస్క్రిప్షన్లో పేపర్ లింక్ కూడా ఇస్తారు, మీరు డౌన్లోడ్ చేసుకుని చెక్ చేయండి. సో ఈ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే, ద రేషనల్ నెంబర్ 12/5 లైస్ బిట్వీన్. నేను తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అకరణీయ సంఖ్య 12/5 అనే అకరణీయ సంఖ్య ఇక్కడ ఇచ్చిన వాటిలో దేనికి మధ్యలో ఉంటుంది అని. ఇక్కడ అన్ని ఇర్రేషనల్ నెంబర్స్ ఇచ్చారు, కరణీయ సంఖ్యలు ఇచ్చారు. సో ఈ క్వశ్చన్ మీరు ఆన్సర్ చేయాలి అంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 12/5ని మీరు సింప్లిఫై చేస్తే 2.4 వస్తుంది ఎగ్జాక్ట్గా. 2.4 అనేది దేనికి మధ్యలో ఉంటుంది అంటే, మనం జనరల్గా మెన్సురేషన్ కానీ ట్రిగనామెట్రీ కానీ ఫార్ములాస్ చేస్తున్నప్పుడు యూసేజ్ చేస్తున్నప్పుడు మనకి √2 వాల్యూ 1.414 అని, అలాగే √3 వాల్యూ 1.732 అని చాలా చోట్ల ఈ రెండు వాల్యూస్ వాడుతూ ఉంటాం మనం. కాబట్టి క్లియర్గా మనకి అర్థమైపోతుంది, ఫస్ట్ √2 అండ్ √3 వాల్యూస్కి మధ్యలో 2.4 ఉండే అవకాశం లేదు కాబట్టి ఇది క్యాన్సిల్ చేసేద్దాం. ఇకపోతే √3 అండ్ √5 ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది 2.4 అంటే ఇన్ కేస్ మీరు స్క్వేర్ రూట్లో రాయాల్సి వస్తే దీన్ని రాసుకోవచ్చు కదా, 5.76. 2.4ని స్క్వేర్ రూట్ ఆఫ్ 5.76 అని రాసుకోవచ్చు. సో ఇప్పుడు ఇది మీరు చూడగానే అర్థమైపోతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ 5.76, ఎందుకంటే 24కి స్క్వేర్ వేస్తే 576 అవుతుంది. 2.4 ఉంది కాబట్టి 5.76. మీకు ఇప్పుడు చూడగానే అర్థమైపోతుంది ఈ రెండింటికి మధ్యలో వస్తుంది. ఇది చాలా సింపుల్గా ఈ నెంబర్ని దీనిలోకి కన్వర్ట్ చేశారు. అలా కాకుండా ఇక్కడ ఉండే ఒక్కొక్క వాల్యూని మీరు కన్వర్ట్ చేసుకుంటూ వస్తే ఈ √5 వాల్యూ, √7 వాల్యూ కొన్నిసార్లు మనకు ఐడియా రాకపోవచ్చు. దాని బదులు దీన్ని ఈ ఫామ్లోకి మార్చుకోవడం ఈజీ అవుతుంది. సో ఇలా ఖచ్చితంగా మీకు ఎలా రాసుకుంటే మనం ఈజీగా ఐడెంటిఫై చేయగలం అనేది ఖచ్చితంగా తెలియాలి. మోర్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఐడియా వస్తుంది. ఈ ప్రాబ్లం అయితే స్ట్రిక్ట్గా మనకి 8th క్లాస్ స్టాండర్డ్ లోపే ఇచ్చిన ప్రాబ్లం ఇది. సో బియాండ్ 8th క్లాస్ దీని గురించి ఏమి డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ హియర్. ఒకసారి ఈ క్వశ్చన్ చూడండి. ఇఫ్ n ఈజ్ ఏ ఆడ్ పాజిటివ్ ఇంటీజర్, n అనేది ఒక బేసి ధన పూర్ణ సంఖ్య అయితే n+1 హోల్ క్యూబ్ మైనస్ n ఆఫ్ n² + 2n + 3 - 2 అనేది ఏ దానితో నిశ్శేషంగా భాగించబడుతుంది, ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై అని అడిగారు. n అనేది ఆడ్ నెంబర్ అని చెప్తున్నాను. ఇప్పుడు n ఆడ్ నెంబర్ అన్నారు కదా అని చెప్పి n ప్లస్లో 1, 3, 5 తీసుకొచ్చి సబ్స్టిట్యూట్ చేస్తాము అంటే అఫ్ కోర్స్ అది కరెక్టే, కానీ దానికంటే ముందు దీన్ని సింప్లిఫై చేసే అవకాశం ఏముందని చూద్దాం. సింప్లిఫై చేయడం అంటే జస్ట్ మనం ఫార్ములాస్ అప్లై చేయడం ఏమైనా చేద్దాం. ఇది a+b హోల్ క్యూబ్ ఫార్ములా ఉంది. a+b హోల్ క్యూబ్ ఫార్ములా ఏంటి, a+b హోల్ క్యూబ్ ఈక్వల్ టు a³ + b³ + 3a² b + 3ab². ఈ ఫార్ములా తెలిసి ఉంటేనే మనం కంఫర్టబుల్గా చేయగలం. సో a+b హోల్ క్యూబ్ a³ + b³ + 3a² b + 3ab². ఈ ఫార్ములా నేను ఇక్కడ అప్లై చేశాను. మరీ డీటెయిల్గా అంటే లెంత్ పెరిగిపోతుంది, ఈజీగా మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. దీన్ని ఎక్స్పాండ్ చేసి ఇది వచ్చింది నాకు. ఇప్పుడు ఇక్కడ -n తో మల్టిప్లై చేస్తే -n³
-2n² -3n. ఇక్కడ అది అయిపోయింది -2. సో ఇప్పుడు ఇంత పెద్ద ఎక్స్ప్రెషన్ని మీరు కాస్త కేర్ఫుల్గా సింప్లిఫై చేస్తే n³ క్యాన్సిల్ అయిపోతుంది, 3n క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా మిగిలింది ఏంటి మనకి అంటే చూడండి ఇక్కడ 3n² -2n² n² +1 -2 -1. సో ఇప్పుడు n ప్లేస్లో మీరు వాల్యూ సబ్స్టిట్యూట్. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయడానికి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయడానికి ఎంత తేడా ఉంది క్యాలిక్యులేషన్. ఇప్పుడు n ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే n ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే 0 అయింది. n ప్లేస్లో 3 సబ్స్టిట్యూట్ చేస్తే 8 అయింది. n ప్లేస్లో 5 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది 24 అయింది. n ప్లేస్లో 7 సబ్స్టిట్యూట్ చేస్తే 48 అయింది. n ప్లేస్లో 9 సబ్స్టిట్యూట్ చేస్తే 88. సో మీరు చూడండి, ఇక్కడ ఉండే అన్ని నెంబర్స్ n ప్లేస్లో ఆడ్ నెంబర్ సబ్స్టిట్యూట్ చేయడం వల్ల జనరేట్ అవుతున్న నెంబర్స్. ఈ అన్ని నెంబర్స్ దేంతో డివైడ్ అయితే మనకి ఇక్కడ ఇచ్చిన అన్ని నెంబర్స్లో 8తో డివైడ్ అవుతుంది. సో సార్ 0 పరిస్థితి ఏంటి? 0 ఈజ్ డివిజబుల్ బై 8. 0 ఈజ్ డివిజబుల్ బై ఎనీ నాన్ జీరో నెంబర్. 0/0 మళ్ళీ కుదరదు. 0 ఈజ్ డివిజబుల్ బై ఎనీ నాన్ జీరో నెంబర్, బట్ 0/0 కాదు. సో 0 అనేది 8తో డివైడ్ అవుతుంది, 8తో డివైడ్ అవుతుంది, 24, 48, 80. సో ఆన్సర్ ఇస్ 8. సో కొంచెం కేర్ఫుల్గా ఆల్జిబ్రిక్ ఐడెంటిటీస్ అప్లై చేస్తే చాలు. సో ఇది కూడా మనకి 8th క్లాస్ స్టాండర్డ్లోనే 8th క్లాస్ లోపు ఉండే సిలబస్ కంటెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకునే ఇచ్చిన క్వశ్చన్. బియాండ్ 8th క్లాస్ అయితే ఇచ్చిన క్వశ్చన్ కాదు ఇది. హోప్ అర్థమైంది అనుకుంటున్నారు. నా కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ హియర్. నా లుక్ అట్ దిస్ క్వశ్చన్. If √2 value is 1.414, √5 value is 2.236, then what is the value of 1/√10 up to 4 decimal places? తెలుగులో చెప్పాలనుకుంటే √2 విలువ 1.414 అండ్ √5 వాల్యూ 2.236 అయితే 1/√10 విలువ 4 దశాంశ స్థానాల వరకు ఎంత అవుతుంది అన్నారు. సో ఇక్కడ చిన్న విషయం ఏంటంటే 1/√10 ఏదైతే ఉందో ఈ √10 మీరు కావాలంటే √2 × 5 అని రాసుకోవచ్చు, విచ్ ఈస్ నథింగ్ బట్ √2 × √5 కూడా అవుతుంది. సో మనకి వాల్యూస్ కనపడుతున్నాయి కదా అని చెప్పి మనం తీసుకొచ్చి దీన్ని ఇక్కడ 1.414 × 2.236 ఒకసారి క్యాలిక్యులేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించండి. ఫస్ట్ ఈ రెండు మల్టిప్లై చేయాలి, మళ్ళీ వచ్చిన దాన్ని 1ని ఈ వచ్చిన దాంతో డివైడ్ చేయాలి. సో ఎంత కాంప్లికేటెడ్ ఇది. ఇంతకన్నా బెటర్ థింగ్ ఏంటి అంటే కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే 9th క్లాస్ రియల్ నంబర్స్ చాప్టర్లో రేషనలైజింగ్ ద డినామినేటర్ అనే టాపిక్ ఫస్ట్ టైం నేర్చుకుంటాం మనం. సో ఎప్పుడు డినామినేటర్లో ఎక్కడైనా ఇర్రేషనల్ వాల్యూ కనపడితే మనము దానికి రేషనలైజింగ్ ఫ్యాక్టర్తో బోత్ ద న్యూమరేటర్ అండ్ డినామినేటర్ని మల్టిప్లై చేస్తాం. అంటే √10కి రేషనలైజింగ్ ఫ్యాక్టర్ √10 అవుతుంది కాబట్టి ఇది మనకేమవుతుంది √10/10 అవుతుంది. సో ఇప్పుడు √10ని మనం ఇందాక మాట్లాడుకున్నట్టు √2 అండ్ √5 రాసుకోవచ్చు /10. ఇది వచ్చేసి 1.414, ఇది వచ్చేసి 2.236 /10. సో ఇప్పుడు ఈ వచ్చిన వాల్యూ మల్టిప్లై చేసి ఆ వాల్యూ ఏదైతే వస్తుందో పాయింట్ని మనం లెఫ్ట్ సైడ్ జరుపుకుంటే 10తో డివైడ్ అవుతుంది కాబట్టి ఈజీ అయిపోతుంది. యాక్చువల్గా ఈ రెండు మల్టిప్లై చేస్తే మనకి 3.162 సంథింగ్ వస్తుంది. అంటే నేను రౌండ్ అప్ చేసిన తర్వాత 3.162 వచ్చింది. ఇప్పుడు 10తో డివైడ్ చేయడం వల్ల 0.3162 అవుతుంది. కంపారిటివ్లీ దాంతో కంపేర్ చేస్తే ఈ క్యాలిక్యులేషన్ చాలా ఈజీ. ఈ ప్రొడక్ట్ నేను పక్కన చేయకుండా డైరెక్ట్గా ఇంతకుముందు చేశాను కాబట్టి డైరెక్ట్గా రాశాను. ఇంతకన్నా బెటర్ వే లేదా అంటే మేబీ నాకు వచ్చిన ఐడియాతో నేను చేశాను. ఇంతకన్నా బెటర్ మెథడ్ కూడా ఉండి ఉండొచ్చు. కొంతమంది గెస్ కూడా చేస్తారు ఇట్లా మల్టిప్లై చేసి. కాకపోతే వాళ్ళు అప్ టు 4 డెసిమల్ ప్లేసెస్ అన్నారు కాబట్టి మనం రౌండ్ అప్ చేయాలి కాబట్టి మనం గెస్ చేయడం అనేది కుదరకపోవచ్చు అనేది నా ఐడియా ఇక్కడ. సో ఈ క్వశ్చన్ అయితే మాత్రం ఓన్లీ 8th క్లాస్ వరకు ఏదైతే ఇన్ఫర్మేషన్ మనకు తెలుసో దాంతో ఈ ప్రాబ్లం చేస్తామంటే ఇంకా కాంప్లికేట్ అయ్యే అవకాశం ఉంది, అంటే ఇంకా క్యాలిక్యులేషన్స్ పెరిగే అవకాశం ఉంది. సో ఎగ్జామ్లో మనం క్యాలిక్యులేషన్స్ హెవీగా చేస్తూ కన్ఫ్యూజ్ కావడం కంటే ప్రిపరేషన్లోనే మనకి బౌండరీ పెట్టుకోకుండా కాస్త ఎక్స్ట్రా నాలెడ్జ్ పెట్టుకోవడం వల్ల ఇలాంటి క్యాలిక్యులేషన్స్ని కంఫర్టబుల్గా అండ్ ఈజీగా చేయొచ్చు అన్నది నా అభిప్రాయం ఇది. సో మీరు ఎంతమంది ఫాలో అవుతారు అన్నది దట్ ఈస్ చాయిస్ టు యువర్స్ వర్క్. సో హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ హియర్. నౌ లుక్ అట్ దిస్ క్వశ్చన్. A/B is 1/3:1/4. B/C is 1/6:1/5. Then what is the value of A/B/C అన్నారు.
సో ఇది ఈజీగానే చేయొచ్చు, కాకపోతే రేషియోస్ ఎందుకు మళ్ళీ ఇట్లా ఫ్రాక్షన్స్లో ఇచ్చారని కొంతమందికి డౌట్ ఉండొచ్చు. బట్ దానికంటే ముందు మీరు నోటీస్ చేయాల్సింది ఏంటంటే ఈ నెంబర్స్ కాకుండా నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాను. A/B = 2:3 అనుకుందాం, B/C = 4:5 అనుకుందాం. ఈ రెండిట్లో కామన్ గా ఉండేది ఏంటి? బి. సో మనం రాసుకునేటప్పుడు రాసుకుంటాం బట్టి 2:3 ఇట్లా రాసుకుంటాం, ఇది AB. 4:5 ఇట్లా రాసుకుంటాం, ఇది BC. సో మనం A/B/C ఏదైతే కామన్ గా ఉందో అది మధ్యలోకి రావాలి. ఇప్పుడు A/B చేస్తాం, B/B చేస్తాం, B/C చేస్తాం. A/B అంటే ఈ రెండు నెంబర్లు మల్టిప్లై చేస్తాం, 8, 12, 50. సో A/B/C అనేది 8:12:15 అవుతుంది. సో 2 4s are 3 4s are 3 5s are 2 4s are 3 4s are అంటే A/B చేస్తాం, B/B చేస్తాం, B/C చేస్తాం. సింపులే, ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ కొన్నిసార్లు మనకి A/B ఇవ్వకుండా B/A ఇస్తారు కన్ఫ్యూజ్ చేసి, మనం ఆర్డర్గా రాసుకుంటున్నప్పుడు మధ్యలో ఉండే కామన్ టర్మ్ ఏదైతే ఉందో అది రావాలి. సో ఇది ఖచ్చితంగా ఇది మైండ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మరి ఏంటి ఇక్కడ ఫ్రాక్షన్స్ లో ఇచ్చారని మీకు డౌట్ రావచ్చు. A/B = 1/3:1/4. దీన్ని ఇలా పెట్టుకొని చేసినా ఏ నష్టం లేదు. సో B/C = 1/6:1/5. దీన్ని ఇలాగే పెట్టుకొని చేద్దాం. సో 1/3:1/4, 1/6:1/5. సో ఇప్పుడు చూడండి, ఇవి రెండు మల్టిప్లై చేస్తుంది. ఏమవుతుంది? ఈ రెండు మల్టిప్లై చేస్తే 1/18 అవుతుంది. ఈ రెండు మల్టిప్లై చేస్తే 1/24 అవుతుంది. ఈ రెండు మల్టిప్లై చేస్తే 1/20 అవుతుంది. ఒక్కసారి చూడండి, ఈ మూడిట్ని మీరు 2తో మల్టిప్లై చేయొచ్చు. అంటే 3 చోట్ల 2 కామన్ ఉంది కాబట్టి. సో ఇప్పుడు ఏమవుతుంది? 1/9 1/12 1/10 అవుతుంది. సో ఆన్సర్. సో మామూలుగా యూజువల్ నెంబర్స్తో ఇవ్వకుండా రేషియోస్లో ఈచ్ పార్ట్ ఆఫ్ రేషియో కూడా మళ్ళీ ఫ్రాక్షన్ లాగా ఇచ్చారు. దీన్ని కొంతమంది A/B 1/3:1/4 కాబట్టి A/B = ఇదేమవుతుంది 4:3 అని రాసుకుంటారు. నథింగ్ రాంగ్, ఇదేం తప్పు కాదు. కానీ ఇలా కన్వర్ట్ చేసి మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి ఫ్రాక్షన్స్ లో రాసుకోవడం కంటే కాస్త ఇబ్బంది అయినా ఇలా వెళ్ళడమే బెటర్. కొంతమంది ఇలా రాసుకుంటారు దీన్ని. అలాగే B/C = 5:6 అవుతుంది. సో దీన్ని ఇలా రాసుకొని చేస్తారు. నథింగ్ రాంగ్, దాంట్లో తప్పేం లేదు. ఇది కాకపోతే మనం ఎలా కంఫర్ట్గా చేస్తాం అన్నది ఇంపార్టెంట్ ఇక్కడ. సో హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. రేషియోస్ మీద ఇంత కాంప్లికేటెడ్ రేషియోస్, యాక్చువల్గా మనకి రేషియో అండ్ ప్రపోర్షన్ అనే టాపిక్ కూడా 8th క్లాస్లోనే ఉంది, కాస్త ఎక్స్టెండ్ చేశారు దాన్ని. ఇదేమి అంటే ఈ పర్టికులర్ ప్రాబ్లం అయితే అప్ టు 8th క్లాస్ స్టాండర్డ్లోనే ఇచ్చిన క్వశ్చన్, అది మీరు నోటీస్ చేయాలి. హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ హియర్. ఈ క్వశ్చన్ నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను. సో జస్ట్ ఫాలో దట్ వన్. ఏ స్టూడెంట్ గాట్ 75% ఆఫ్ మార్క్స్ ఇన్ మ్యాథమెటిక్స్. 75% of marks in mathematics. అలాగే he got 80% of mathematics marks in English. అంటే అతనికి ఇంగ్లీష్ లో వచ్చిన మార్క్స్ వచ్చేసి 80% ఆఫ్ మ్యాథ్స్. అంటే మ్యాథ్స్ లో ఎన్ని వచ్చాయో దాంట్లో 80% ఆఫ్ మార్క్స్ ఇంగ్లీష్ లో వచ్చాయి అంటున్నారు. If the total exam is conducted for 50 marks, 50 marks ki conduct chesi unte, then what is the marks that he got in English? English lo vachina marks enta 30, 40, 50, 60 ani icharu. So ikkada ee question manam ela chestam anadi important ikkada. So maths lo vachina marks vachesi 75% of 50. 75% ఆఫ్ 50. అదే ఇంగ్లీష్లో వచ్చేటప్పటికి 80% ఆఫ్ మ్యాథ్స్ మార్క్స్. దీన్ని మీరు ఎలా అర్థం చేసుకుంటారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ 75%లో 80% ఏమవుతుంది అన్నది మనకి ఖచ్చితంగా తెలియాలి. 75%లో 80% ఏమవుతుంది అంటే 75% అంటేనే 7.5 అని, దీనికి 80% అంటే 8 అని. 80% అంటే 80/100 వేస్తాం కదా. సో ఇలా క్యాన్సిల్ చేస్తే 0.8 లేదా 80% అని అర్థం. సో ఇప్పుడు ఇది మల్టిప్లై చేస్తే మనకి ఏమవుతుంది? 60 వస్తుంది. అంటే 60% ఆఫ్ మార్క్స్ అతనికి ఇంగ్లీష్లో వచ్చినట్టు. సో 60% ఆఫ్ 50 నథింగ్ బట్ 30 మార్క్స్ అవుతుంది, అంతేనా? 6 5 30, 30 మార్క్స్ అవుతుంది. ఒకసారి క్లియర్గా నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, కన్ఫ్యూజ్ కావాల్సింది ఏమీ లేదు. డైరెక్ట్గా క్యాలిక్యులేట్ చేస్తాము, మనకి ఇట్లా కన్ఫ్యూజన్గా ఉంది,
వాళ్ళు క్లియర్గా 50 మార్క్స్కి ఎగ్జామ్ పెట్టారని చెప్తున్నారు కాబట్టి 75% ఆఫ్ 50 అనేది 37.5 అవుతుంది అంతేనా. 37.5 75/100 × 50 తీసుకుంటే ఇట్లా క్యాన్సల్ చేస్తే 37.5 అనేది ఏంటి, మ్యాథ్స్ లో వచ్చిన మార్క్స్. ఈ మ్యాథ్స్ లో వచ్చిన మార్క్స్ కి 80%, 80/100. సో చేస్తే మీకు 8 × 37.5/10 చేస్తే మీకు 30 వస్తుంది, 30 మార్క్స్ వస్తుంది. సో మల్టిప్లై చేసి చూడండి. 75 yes 300/10 వస్తుంది, నథింగ్ బట్ 30 వస్తుంది. పర్సంటేజెస్ మీద అడిగిన క్వశ్చన్ పెద్దగా కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. కాకపోతే ఈ క్వశ్చన్లో ఈజీగా మిస్లీడ్ అయ్యేది ఏంటంటే 80% ఆఫ్ మ్యాథ్స్ మార్క్స్ అని సరిగ్గా గమనించరు. 75% ఆఫ్ మార్క్స్ మ్యాథ్స్ అనుకుంటారు, 80% ఆఫ్ మార్క్స్ ఇంగ్లీష్లో అనుకుంటారు. సో అలా మిస్లీడ్ అయ్యే ఛాన్స్ ఉంది. అందుకే ఆప్షన్ కూడా 40 పెట్టారు. 50 మార్క్స్లో 80% ఏమవుతుంది, ఖచ్చితంగా 40 అవుతుంది. చాలా మంది గమనించకుండా 40 పెట్టేస్తారు. చాలా కేర్ఫుల్గా క్వశ్చన్ చదవాల్సి ఉంటుంది. తెలుగులో అండ్ ఇంగ్లీష్లో రెండిట్లో ఇచ్చారు కాబట్టి ఫాలో అవ్వండి. అందుకే నేను బోర్డు మీద రాయలేదు, పెద్ద క్వశ్చన్ కాబట్టి స్క్రీన్ మీద చూపించాను. హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. నా కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ హియర్. ఎస్, ఈ క్వశ్చన్ ఒకసారి స్క్రీన్ మీద కూడా చూపిస్తున్నాను వీలైతే. సో ఒకసారి చూడండి. ఆఫ్టర్ 6 PM అట్ వాట్ టైమ్ ద యాంగిల్ బిట్వీన్ 2 hands ఈజ్ 70 degrees. సాయంత్రం 6 గంటల తర్వాత 2 ముళ్ళుల మధ్య, అంటే గడియారంలో మనం మినిట్ హ్యాండ్, అవర్ హ్యాండ్ అంటాం, అంటే గంటల ముళ్ళు, నిమిషాల ముళ్ళు అంటాం. ఈ రెండిటి మధ్య యాంగిల్ 70 degrees ఉంటుంది. సో ఈ క్వశ్చన్ చేయాలంటే మనకి అకాడమిక్ సైడ్ ఉండే ఇన్ఫర్మేషన్ చాలా తక్కువ, ఎక్కడ మనకి అఫీషియల్గా యాంగిల్స్ గురించి లేదు. సో క్లియర్గా ఈ క్వశ్చన్ గురించి డీటెయిల్గా మీరు తెలుసుకోవాలంటే మనకి జనరల్గా క్లాక్ ఇలా రౌండ్ షేప్లో ఉంటుంది అనుకుంటే ఇక్కడ ఉండే కంప్లీట్ యాంగిల్ 360 degrees ఉంటుందన్న విషయం జామెట్రీలో బేసిక్ ఐడియా ఉండే వాళ్ళు ఎవరికైనా తెలిసి ఉంటుంది. ఇప్పుడు మనం ఫస్ట్ అవర్ హ్యాండ్ గురించి మాట్లాడదాం. చిన్నగా ఉంటుంది కదా అవర్ హ్యాండ్. ఈ అవర్ హ్యాండ్ కరెక్ట్గా 12 దగ్గర ఉన్నప్పటి నుంచి మాట్లాడదాం. ఒక కంప్లీట్ రౌండ్ వేసింది అంటే 12 గంటలు, 12 hours అది టైం గడిచినట్టు. 12 hours టైంలో మొత్తం ఎంత యాంగిల్, 360 degrees యాంగిల్. అంటే అప్పుడు 1 hourలో ఎంత యాంగిల్, 30 degrees అవుతుంది, అంతేనా. సో ఇది మీరు ఈ క్వశ్చన్తో సంబంధం లేకుండా మీరు ఖచ్చితంగా నోట్ చేసి పెట్టుకోండి. యాంగిల్ మేడ్ బై అవర్ హ్యాండ్ ఇన్ 1 hour ఈక్వల్ టు 30 degrees. సో తెలుగులో రాయాలనుకుంటే ఒక గంటలో గంటల ముళ్ళు చేసే కోణం 30 degrees ఇలా రాసి పెట్టుకోవచ్చు. అంటే ఒక గంటలో ఇది ఇక్కడి నుంచి అవర్ హ్యాండ్ ఇక్కడి నుంచి సపోజ్ 1 మీదకి వచ్చింది అనుకుందాం. అంటే ఒక గంట టైంలో ఎంత యాంగిల్ తిరిగి ఉంటుందంటే 30 degrees తిరిగి ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. అలాగే ఇప్పుడు మనం అవర్ హ్యాండ్ గురించి కాకుండా మినిట్ హ్యాండ్ గురించి మాట్లాడదాం. మినిట్ హ్యాండ్ పెద్దగా ఉంటుంది కదా. మినిట్ హ్యాండ్ కూడా ఒక రౌండ్ కంప్లీట్ చేస్తుంది అనుకున్నాం. అది మినిట్ హ్యాండ్ అంటున్నాం కాబట్టి అక్కడ మనకి 12 గంటలు అన్నాం, 60 minutes అంటాం. అంటే ఒక రౌండ్ కంప్లీట్ చేసిందంటే ఆ మినిట్ హ్యాండ్ 60 నిమిషాల సమయం గడిచింది అని. సో ఈ 60 నిమిషాల సమయంలో 360 degrees చేస్తుంది కాబట్టి 1 minute టైంలో 360 డివైడెడ్ బై 60 వేయండి, ఏమవుతుంది, 6 degrees అవుతుంది. అదే యాంగిల్ మేడ్ బై మినిట్ హ్యాండ్ ఇన్ 1 minute ఈక్వల్ టు 6 degrees అవుతుంది. అదే మీరు తెలుగులో రాసుకోవాలనుకుంటే ఒక నిమిషంలో నిమిషాల ముళ్ళు చేసే కోణం 6 degrees. సో బాగా గుర్తుపెట్టుకోండి, అవర్ హ్యాండ్ వచ్చేసి 1 hourలో 30 degrees, మినిట్ హ్యాండ్ వచ్చేసి 1 minuteలో 6 degrees. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు క్లియర్గా తెలిస్తే ఇప్పుడు వాళ్ళు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఈజీగా చేయొచ్చు. సో ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే మనకి ఇలా తీసుకుందాం, ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 12 ఉంటుంది. సో ఇది అవర్ హ్యాండ్ ఇది మినిట్ హ్యాండ్ అనుకుందాం, ఇది వచ్చేసి సో ఇప్పుడు ఇలా ఎగ్జాక్ట్ ఉంది. ఇప్పుడు ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటుంది, 180 degrees ఉంటుంది, స్ట్రైట్ గా ఉంటుంది. కాబట్టి 6 వాళ్ళు చెప్పడమే
ఆఫ్టర్ 6 PM, సాయంత్రం 6 గంటల తర్వాత అని అన్నారు. మనకి తెలిసింది ఏంటి, అవర్ హ్యాండ్ ఇలా పెడుతున్నాను 30 degrees అని, మినిట్ హ్యాండ్ ఇలా పెడుతున్నాను 6 degrees అని. ఇది ఖచ్చితంగా మీరు మైండ్లో పెట్టుకోవాలి. అవర్ హ్యాండ్ 30 degrees, మినిట్ హ్యాండ్ 6 degrees, 1 minute 1 hour. సో ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే టైం గడిచే కొద్దీ ఈ ముళ్ళు మూవ్ అవుతుంటుంది, ఇది కూడా మూవ్ అవుతూ ఉంటుంది. ఈ రెండిటికి మధ్య కోణము 70 degrees ఎప్పుడు వస్తుంది అని అడుగుతున్నారు. సో ఈ 7 degrees ఎప్పుడు వస్తుందో మనకు తెలియాలంటే ఎంత టైం తర్వాత అని తెలియదు. 6 కంటే తర్వాతనే ఉండాలి, ఖచ్చితంగా 6 కంటే తర్వాతనే ఉండాలి. ఎప్పుడు వస్తుంది అంటున్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్ ఆఫ్టర్, మనం ఏం రాసుకుందాము, మినిట్స్ లోనే రాసుకుందాం, ఆఫ్టర్ x minutes యాంగిల్ విల్ బి 70 degrees అనుకుందాం. ఈ రెండిటి మధ్య కోణము 70 degrees ఆఫ్టర్ x minutes అనుకుందాం. x minutes అంటే ఏంది, x minutes లో అవర్ హ్యాండ్ మూవ్ అవుతుంది, మినిట్ హ్యాండ్ కూడా మూవ్ అవుతుంది. సో ఇప్పుడు x minutes లో జాగ్రత్త చూడండి, యాంగిల్ మేడ్ బై మినిట్ హ్యాండ్ ఇన్ x minutes ఏమవుతుంది, ఇది ఆల్రెడీ ఇక్కడ ఉంది కదా, x minutes లో 1 minute కి 6 అంటే ఇది 6x అవుతుంది. కరెక్ట్ అని నేను చెప్పింది, 1 minute కి 6 అనుకుంటే 6 degrees అనుకుంటే x minutes లో 6x అవుతుంది. సో యాంగిల్ మేడ్ బై అవర్ హ్యాండ్ ఇన్ x minutes, ఇది మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ ఈ ఏదైతే ఉందో అవర్ హ్యాండ్ ఆల్రెడీ 180 degrees చేసింది, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు ఏం చేసినా 180 కంటే ఎక్కువ చేయాలి, అంటే 180 ప్లస్ ఇప్పుడు x minutes లో జాగ్రత్త చూడండి, అవర్ హ్యాండ్ 1 hour లో 30 degrees చేస్తుంది, 1 minute లో ఎంత చేస్తుంది, అవర్ హ్యాండ్ 1 hour లో 30 degrees చేస్తుంది. అవర్ హ్యాండ్ 1 minute లో కెన్ ఐ రైట్ 1/2 degrees అని, అంతేనా, మొత్తం 60 minutes కదా. అవర్ హ్యాండ్ 1 hour లో 30 degrees చేస్తే 1 minute లో హాఫ్ యాంగిల్ చేస్తుంది. x minutes లో ఎంత చేస్తుంది, x/2 చేస్తుంది. ఇది రెండు మీకు క్లియర్ గా అర్థం కావాలి. యాంగిల్ మేడ్ బై మినిట్ హ్యాండ్ ఇన్ x minutes is 6x, యాంగిల్ మేడ్ బై అవర్ హ్యాండ్ ఇన్ x minutes is 180 plus x/2. ఎందుకు 180, ఆల్రెడీ ఈ అవర్ హ్యాండ్ పైన ఇక్కడ నుంచి 6 వరకు వచ్చింది, అంటే 180 degrees చేసింది ఆల్రెడీ. మళ్ళీ x minutes లో x/2 చేస్తుంది. ఎందుకు x/2, 1 minute లో 1/2 కాబట్టి. ఇప్పుడు ఇదేమో ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చుంటది, ఇదేమో ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చుంటది. ఏది, ఈ అవర్ హ్యాండ్, ఈ మధ్యలో ఉండే యాంగిల్ 70 degrees కావాలి. ఈ 70 degrees అంటే ఏంది, ఈ అవర్ హ్యాండ్ చేసిన కోణంలో నుంచి, అంటే 180 plus x/2 లో నుంచి ఈ యాంగిల్ తీసేస్తే మనకి 70 degrees ఈక్వల్ కావాలి. ఇది మీకు క్లియర్ గా అర్థం కావాలి. మనం ఇప్పుడు ట్రాన్స్పోజ్ చేద్దాం. సో 180 minus 70 ఈక్వల్ టు 6x minus x/2 చేద్దాం. ఇప్పుడు ఇదేమవుతుంది, 110 ఈక్వల్ టు 11x/2, 11 1 jar 11 10 jar, ట్రాన్స్పోజ్ చేస్తే x ఈక్వల్ టు 20. x ఈక్వల్ టు 20 ఏంటండి, మనం ఏమని రాసుకున్నాం, x minutes అన్నాం, అంటే 20 minutes. 6 తర్వాత 20 నిమిషాలు పెడితే 6:20 అవుతుంది. ఇక్కడ ఇంకో విషయం తెలుసా, స్టార్టింగ్ ఫస్ట్ ఆప్షన్ 6:20 కనబడుతుంది, కానీ పక్కన ఏమనుంది, ఏం ఆలోచించకుండా పెట్టేస్తారు. ఇది చూస్తే ఇక్కడ కూడా 6:20 కనబడతాం. 6:20 PM, 6 తర్వాత 6:20కి 70 degrees చేస్తుంది. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ 6:20 AM కూడా చేస్తుంది. బట్ ఆఫ్టర్ 6 PM, సాయంత్రం 6 గంటల తర్వాత ఎప్పుడు చేస్తుంది అన్నారు. సో కాస్త ఎక్స్ప్లెనేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో పెద్దగా కనపడి ఉండొచ్చు, మేబీ నా ఎక్స్ప్లెనేషన్ కంఫర్టబుల్ గా ఉండకపోయి ఉండొచ్చు. బట్ ఈ ఇన్ఫర్మేషన్ కరెక్ట్ గా తెలిస్తేనే, ఆల్రెడీ ఇంతకుముందు తెలుసుంటేనే ఇది ఫస్ట్ మీకు అర్థమవుతుంది. ఆర్ఎల్స్ మీరు క్లాక్స్ మీద చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ పెట్టుకోండి. అవర్ హ్యాండ్ 1 hour లో 30 degrees, మినిట్ హ్యాండ్ 1 minute లో 6 degrees చేస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ మీకు ఎంత కమాండబుల్ గా గుర్తుంటే ఈ ఎక్స్ప్లెనేషన్ అంత బాగా అర్థమవుతుంది. వన్ ఆఫ్ ది ఛాలెంజింగ్ ప్రాబ్లమ్స్ లాగా మీరు ట్రీట్ చేయొచ్చు దీన్ని. అండ్ ఇంకో విషయం మర్చిపోయాను, 116 నాకే కొంచెం డౌట్ గా ఉంది, ఆ ప్రాబ్లం టచ్ చేయలేదు, చేస్తే నాకు సాటిస్ఫైగా రాలేదు. ప్రాబ్లంలో మిస్టేక్ ఉందో లేదంటే నేను చేసిన ఎక్స్ప్లెనేషన్ తప్పు ఉందో దగ్గర కానీ తెలియదు. కానీ ఒకసారి నేను చెక్ చేసిన తర్వాత సపరేట్ వీడియో లాగా చేస్తాను. క్వశ్చన్ నెంబర్ 116 స్కిప్ చేశాను నేను. హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ హియర్. ఓకే, లుక్ అట్ దిస్ క్వశ్చన్.
నేను తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 5/6 ఆఫ్ ఎ సర్టైన్ అమౌంట్ exceeds the 4/7 of the same amount by 11 rupees, then what is the amount అని అడిగారు. సో ఒక కొన్ని రూపాయల కొంత మొత్తం ఉంది, ఆ 5/6 వంత్ ఆఫ్ ఆ అమౌంట్ 4/7 వంత్ ఆఫ్ ఆ అమౌంట్ కి 11 రూపాయలు ఎక్కువ ఉంది అని అడుగుతున్నారు. అంటే సపోజ్ లెట్ అమౌంట్ ని మనం ఎక్స్ అనుకుంటే, అమౌంట్ ఎక్స్ అనుకుంటే 5/6 ఆఫ్ ఎక్స్ అనేది 5/6 ఆఫ్ అనేది 4/7 ఆఫ్ ఎక్స్ కంటే 11 రూపాయలు ఎక్కువ ఉంది. అంటే దీనికి 11 రూపాయలు యాడ్ చేస్తే దీనికి ఈక్వల్ అవుతుందని. సో ఇప్పుడు ఇది ట్రాన్స్పోజ్ చేస్తే 5/6 ఆఫ్ ఎక్స్ మైనస్ 4/7 ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 11. సో ఇది యాక్చువల్గా చేస్తే ఏమవుతుంది, 42 అవుతుంది. సో 35x మైనస్ 24x ఈక్వల్ టు 11. 11x by 42 equal to 11. 11 gets cancelled. x equal to 42 వస్తుంది. సో x equal to 42 సరిపోయింది. కొంతమంది కొంతమంది ఆలోచించేవాళ్ళు ఇక్కడ 5/6 అంటే ఇచ్చిన అమౌంట్ 6తో ఎగ్జాక్ట్గా డివైడ్ కావాలి, 4/7 అంటే ఇచ్చిన అమౌంట్ 7తో ఎగ్జాక్ట్గా డివైడ్ కావాలి. 6తోను 7తోను డివైడ్ అయ్యే నెంబర్లు ఇక్కడ ఏమున్నాయని చూస్తే 42 సరిపోయింది కాబట్టి దాన్ని వెళ్ళిపోవచ్చు అంటారు. అఫ్ కోర్స్ అది కరెక్ట్ మెథడ్ అయినప్పటికీ ఇవి రెండు నెంబర్లతో డివైడ్ అయ్యే నెంబర్ ఒకటే ఉంది కాబట్టి సరిపోయింది. ఒకవేళ ఇదే ఇచ్చిన ఆప్షన్స్ లో 42 కాకుండా 84 లేకపోతే 126 అలాంటి ఇచ్చినప్పుడు కూడా మనం ఫైండ్ అవుట్ చేయడం అనేది మనకి ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రాపర్ ప్రొసీజర్లో వెళ్ళడమే కరెక్ట్ అవుతుంది. సచ్ సింపుల్ క్యాలిక్యులేషన్, దీని గురించి పెద్దగా బుర్ర బద్దలు కొట్టుకునేది ఏమీ లేదు. కాకపోతే ఇలా కూడా చేస్తారు, నథింగ్ రాంగ్. అన్నిసార్లు వర్కౌట్ కాకపోవచ్చు మనకి. సో ఇక్కడ 6 ఉంది, 7 ఉంది. 6 and 7తో డివైడ్ అయ్యే నెంబర్ ఇచ్చిన వాటిల్లో ఏముంది అంటే మనకి 42 కనపడుతుంది కాబట్టి 42 ఆన్సర్ పెడతారు. సో హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. నా కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ హియర్. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద చూపిస్తున్నాను. ఇన్ ఏ కిటీ బ్యాగ్ 2 rupees కాయిన్స్ ఆర్ 1/2 టైమ్స్ ఆఫ్ 5 rupee కాయిన్స్. సో ఒక కిడ్నీ బ్యాంక్ లో 2 rupees కాయిన్స్ ఉన్నాయి, అలాగే 5 rupees కాయిన్స్ ఉన్నాయి. వాటిల్లో 2 rupees కాయిన్స్, నెంబర్ ఆఫ్ 2 rupees కాయిన్స్ వచ్చేసి నెంబర్ ఆఫ్ 5 rupees కాయిన్స్ తో కంపేర్ చేస్తున్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ 2 rupee కాయిన్స్ మనం కాసేపు ఎక్స్ అనుకుందాం. 5 rupee కాయిన్స్ ఎన్ని ఉన్నాయంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ 5 rupee కాయిన్స్ ని ఎక్స్ అనుకుందాం, మనకి ఈజీగా ఉంటుంది. 5 rupee కాయిన్స్ ని ఎక్స్ అనుకుంటే 2 rupee కాయిన్స్ ఆర్ 5/2 టైమ్స్ ఆఫ్ దిస్ వన్. సింపుల్గా అయిపోతుంది కదా. 2 1/2 అంటే 5/2 టైమ్స్. సో వాళ్ళు ఏమంటారంటే టోటల్ అమౌంట్ ఈస్ 240 rupees అయితే నెంబర్ ఆఫ్ 5 rupee కాయిన్స్. సో ఏ బి సి డి ఆప్షన్స్ ఏమి ఇచ్చారు మనకి, 60 ఒకటి, 24 ఒకటి, 42 ఒకటి, 56 ఒకటి. నెంబర్ ఆఫ్ 5 rupee కాయిన్స్ అడిగారు. సో ఇప్పుడు మనం తీసుకోవడమే నెంబర్ ఆఫ్ 5 rupee కాయిన్స్ ని ఎక్స్ అని తీసుకున్నాం. నెంబర్ ఆఫ్ 2 rupee కాయిన్స్ వచ్చేసి 5/2 టైమ్స్ ఆఫ్ లేదా 1/2 టైమ్స్. సో ఇప్పుడు మనం వాల్యూ 240 ఇచ్చారు కదా. సో ఈ 240 rupees ఏంటి అనేది మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 5 rupee కాయిన్స్ మొత్తం ఎన్ని ఉన్నాయి, ఎక్స్ ఉన్నాయి. అప్పుడు మనం దీని వాల్యూ ఏమవుతుంది, 5x అవుతుంది. సపోజ్ 5 rupee కాయిన్స్ 10 ఉన్నాయి అనుకుందాం, 10 5s are 50 అవుతుంది. 5 rupee కాయిన్స్ 20 ఉన్నాయి అనుకుందాం, 20 5s are 100 అవుతుంది. అంటే రెండు మల్టిప్లై చేస్తాం. అలాగే ఈ కాయిన్స్ 2 rupee కాయిన్స్ 5/2 టైమ్స్ ఉన్నాయి. అంటే 2 into 5/2 టైమ్స్ ఆఫ్ ఎక్స్ కదా. క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది మనకి ఓవరాల్గా 10x అవుతుంది. సో ఓవరాల్గా x ఈక్వల్ టు 24 అవుతుంది. సో x ఈక్వల్ టు 24 అంటే వాట్ ఈజ్ x హియర్, x ఈస్ మనకు కావాల్సిన 5 rupee కాయిన్స్. మనకి ఈ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. సో చాలా సింపుల్గానే చేస్తాం, కాకపోతే కరెక్ట్గా అర్థం చేసుకోవాలి, కరెక్ట్గా ప్రొజెక్ట్ చేయగలగాలి క్యాలిక్యులేషన్ చేస్తున్నప్పుడు. అది నోటీస్ చేస్తే ఈజీ అవుతుంది. హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. Now look at this question. The factors of a square minus b square of c plus b square minus c square of a. ఇక్కడ వేరే ఆప్షన్ లేదు మనకి. సో సింపుల్ గా దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రాకెట్స్ ఓపెన్ చేద్దాం. a square c minus b square c plus b square a minus c square a. సో ఇప్పుడు ఏం చేస్తాం అంటే ఈ రెండింటిని పక్క పక్కన రాసుకుంటున్నారు. a square c minus c square a ప్లస్ ఈ రెండింటిని పక్క పక్కన రాసుకుంటున్నారు. b square a మైనస్ బి స్క్వేర్ సి. సో ఏమవుతుంది, ఈ రెండిట్లోంచి ఏం కామన్ తీయచ్చు మనం, ఏసీ కామన్ తీస్తే ఏ మైనస్ సి వస్తుంది. ఈ రెండిట్లోంచి ఏం కామన్ తీయచ్చు, బి స్క్వేర్ కామన్ తీస్తే ఏ మైనస్ సి వస్తుంది. సో సింపుల్గా ఏ మైనస్ సి
ఏసీ ప్లస్ బి స్క్వేర్. సో మీరు చూస్తే ఆప్షన్స్లో ఏ మైనస్ సి ఏసీ ప్లస్ బి స్క్వేర్ ఆప్షన్ బి. పెద్దగా బుర్ర బదలొట్టుకునే విషయం ఏం కాదు, జస్ట్ అన్ని బ్రాకెట్స్ ఓపెన్ చేసి రీఅరేంజ్ చేశాను. ఫస్ట్ అండ్ లాస్ట్ టర్మ్స్ లోంచి ఒక టర్మ్ కామన్ వచ్చింది, సెకండ్ అండ్ థర్డ్ నుంచి జస్ట్ అరేంజ్ చేసి రాసుకోవడం వల్ల పెద్దగా కాంప్లికేటెడ్గా ఫీల్ అయ్యే ప్రాబ్లం అయితే కాదు. బట్ చూడగానే ఇది కొంతమంది ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి, అలాగే దీన్ని బి మైనస్ సి ఇంటూ బి ప్లస్ సి రాసి మళ్ళీ బ్రాకెట్స్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తారు. అఫ్కోర్స్ రాదని చెప్పను, కానీ ఇంకొక 2-3 స్టెప్స్ ఎక్స్ట్రా పట్టే అవకాశం ఉంది. ద బెస్ట్ మెథడ్ అయితే సింపుల్గా విత్ ఇన్ 3 స్టెప్స్లో అయిపోయింది. హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ హియర్. ఎస్, ఒకేసారి 2 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ క్వశ్చన్ చూడండి. ఇన్ కేస్ మీరు ఎస్జిటి ప్రిపరేషన్లో కానీ టెట్ 1 ప్రిపరేషన్లో కానీ అప్ టు 8th స్టాండర్డ్ వరకు మాత్రమే సిలబస్ అన్నారని మీరు గిరిగించుకుని అక్కడి వరకే కూర్చున్నారనుకోండి, ఈ 2 క్వశ్చన్స్ మనకి 10th క్లాస్లో ఉండే సెట్స్ చాప్టర్ నుంచి ఇవ్వబడిన క్వశ్చన్స్. సో 10th క్లాస్లో ఉండేది ఖచ్చితంగా మీరు ఐడియా పెట్టుకోకపోతే ఈ 2 క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేసే అవకాశమే లేదు. సో డెఫినెట్గా ఇలాంటి కొన్ని క్వశ్చన్స్ చేయడం వల్ల మనకి సిలబస్ మీద కొన్ని అనుమానాలు నివృత్తమైపోతాయి అన్నమాట. అంటే మనం ఓన్లీ గిరిగీసుకొని ఇక్కడ వరకు ప్రిపేర్ అయితే చాలు అనుకుంటే ఈ 2 క్వశ్చన్స్ యొక్క వాల్యూ 1 మార్క్ అవుతుంది కదా. సో 1 మార్క్ అంటే 0.1 మార్క్స్లో కూడా జాబ్స్ పోయిన సందర్భాలు చాలా వినుంటారు, చూసుంటారు కూడా మీరు. సో అలాంటప్పుడు ఈ 2 క్వశ్చన్స్ వదిలేయడం అనేది ఖచ్చితంగా ఇంపాసిబుల్ థింగ్ అవుతుంది, అంటే మనం కాంపిటీషన్లో ఉన్నప్పుడు. సో సెట్స్ మీద అడిగిన క్వశ్చన్స్ చూడండి. సెట్ బిల్డర్ ఫార్మ్ ఆఫ్ నల్ సెట్. నల్ సెట్ అంటే మనకు తెలుసు శూన్య సమితి, ఎంటీ సెట్ ఇలా అంటుంటాం. ఎలాంటి మూలకాలు ఉండని సెట్ ని మనం శూన్య సమితి అంటాం. దీన్ని యూజువల్ గా ఈ సింబల్ తో రిప్రజెంట్ చేస్తాం, లేదా ఇలా కూడా రిప్రజెంట్ చేస్తాం. ఇక్కడ ఇచ్చిన వాటిలో ఏది నల్ సెట్ ని రిప్రజెంట్ చేస్తుంది అన్నది మీరు గమనిస్తే చాలు. x/x = 0. x/x ఏదైనా ఒక సంఖ్యని అదే సంఖ్యతో భాగించినప్పుడు మనకి ఖచ్చితంగా 1 వస్తుంది తప్ప 0 వచ్చే ఛాన్స్ లేదు. సో x ఇస్ ఎ ఎలిమెంట్ ఇన్ విచ్ x/x = 0 అనేది అసలు పాసిబుల్ అయ్యే అవకాశమే లేదు. కాబట్టి స్ట్రైట్ అవే నేను ఆన్సర్ చెప్పేస్తున్నాను x/x అని. ఇది కాకుండా మిగిలిన ఏదైనా చూడండి, x/x బిలాంగ్స్ టు 0 అన్నారు. 0 అనేది సెట్ కాదు కాబట్టి ఇలా రాయడం అనేది కరెక్ట్ కాదు. అలాగే x/x -5 అన్నారు. 5 అంటేనే నల్ సెట్, మళ్ళీ ఇది నల్ సెట్ ని రిప్రజెంట్ చేయడం ఏంటి? ఇంపాసిబుల్. సో x/x ≠ x అన్నారు. x/x ≠ x అంటే ఇప్పుడు 1/1 అనేది 1 కి ఈక్వల్ అవుతుంది. సో ఇది 5/5 అనేది 5 కి ఈక్వల్ కాదు, కానీ 1/1 అనేది 1 కి ఈక్వల్ అవుతుంది. కాబట్టి ఇది కూడా మనకి నల్ సెట్ ని ప్రొడ్యూస్ చేసే అవకాశం లేదు. ఇది లేదు, ఇది లేదు. సో ఇచ్చిన డెఫినేషన్స్ బట్టి కూడా కొన్నిసార్లు మనం క్రాస్ చెక్ చేయాల్సి ఉంటుంది. సో ఇచ్చిన వాటిల్లో సెకండ్ ఆప్షన్ మాత్రమే. సో ఒక నెంబర్ని అదే నెంబర్తో డివైడ్ చేస్తే 0 అవుతుంది. అలాంటి నెంబర్స్ ఎన్ని ఉన్నాయంటే అసలు ఎలాంటి నెంబర్స్ లేవు. అసలు 0/0 తీసుకోవచ్చు కదా అని మీకు డౌట్ రావచ్చు. 0/0 అనేది అన్డిఫైన్డ్ వాల్యూ, మనం డిఫైన్ చేయలేము. 0ని 0తో భాగించడం అనేది అసలు కుదిరే అవకాశం లేదు. అఫ్ కోర్స్ దీని గురించి డిస్కస్ చేస్తే చాలా డిఫరెంట్ థింగ్ డిస్కస్ చేయాల్సి ఉంటుంది. బట్ 0/0 అనేది అన్డిఫైన్డ్ వాల్యూ. సో కాబట్టి మనకి ఆప్షన్ సరిపోతుంది. నౌ కమింగ్ టు ద అనదర్ క్వశ్చన్. The number of non-empty proper subsets of set A is 0, then the number of elements in set A అన్నాడు. ఒక సెట్ కనుక సపోజ్ ఇలా ఉందనుకోండి, 1, 2 అనుకోండి. సపోజ్ దీనికి n(a) ఏంటి ఇక్కడ 2 సరిపోయింది. దీనికి సబ్సెట్స్ రాస్తే 1 ఒకటి, 2 ఒకటి, ఎంటీ సెట్ ఒకటి, ఇదొకటి, మొత్తం 4 సబ్సెట్స్ వచ్చాయి. దీంట్లో ఇది అంటే తీసుకున్న సెట్టే పక్కకు పెట్టేస్తే మిగతా వాటిని మనం ప్రాపర్ సబ్సెట్స్ అంటాం. ఇప్పుడు చూడండి, మీకు 2 ఎలిమెంట్స్ ఉంటే 4 వచ్చాయి. ఒకవేళ ఒకటే ఎలిమెంట్ ఉందనుకోండి, దీనికి సబ్సెట్స్ ఏమొస్తాయి? 1 ఒకటి, 0 సారీ నల్ సెట్ ఒకటి. నల్ సెట్ అంటే ఎలిమెంట్ అంటూ ఉంటే సబ్సెట్స్ ఖచ్చితంగా వస్తాయి. అసలు సబ్సెట్సే లేవు అంటే దాని అర్థం ఏంటి? ఒక సెట్లో అసలు ఎలిమెంట్సే లేవని అర్థం. సో నంబర్ ఆఫ్ నాన్-ఎంప్టీ ప్రాపర్ సబ్సెట్స్ ఆఫ్ సెట్ ఏ ఈజ్ 0 అంటున్నారు అంటే దాంట్లో అసలు ఎలిమెంట్సే లేవని. ఎలిమెంట్స్ లేవు అంటే n(a) అనేది 0 అవుతుంది. ఈ 2 క్వశ్చన్స్ నుంచి మీరు ఖచ్చితంగా నేర్చుకోవాల్సింది ఏంటి, లేదా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎస్జిటిలో 8th క్లాస్ వరకే గిరిగీసుకుని కూర్చుంటే కుదరదు. కొన్ని క్వశ్చన్స్ లేదా కొన్ని సింపుల్ కాన్సెప్ట్స్ అప్ టు 10th క్లాస్ వరకు ఉండేవి మీరు ఖచ్చితంగా ఐడియా పెట్టుకోవాలన్న విషయం మీరు ఖచ్చితంగా తెలియాలి. కాబట్టి ఈ పర్టికులర్ పేపర్ డిస్కస్ చేయడం జరుగుతుంది ఇక్కడ. సో మీరు
ఎవరైనా ఎస్జిటికి ప్రిపేర్ అయ్యేవాళ్ళు, టెట్ పేపర్ 1కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఉంటే ఓన్లీ 8th క్లాస్ వరకు గిరిగీసుకుని కూర్చుంటామంటే మాత్రం కుదరదన్న విషయం మీరు నోటీస్ చేయాలి. హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. నో కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ హియర్. ఎస్, లుక్ అట్ దిస్ ప్రాబ్లం. ఈ ఎంటైర్ పేపర్లో కాస్త ఇంట్రెస్టింగ్గా, కాస్త ఛాలెంజింగ్గా అనిపించిన ఒక 4 to 5 క్వశ్చన్స్లో ఇది కూడా ఒక క్వశ్చన్. ఇది ఈ ఎంటైర్ ఎస్జిటి పేపర్లో. సో ఇక్కడ వాడు ఏదో కొంచెం కాంప్లికేటెడ్గా ఇలా ఇచ్చారు. ఇక్కడ చూడగానే x+2² ఉంది, x+2⁴ ఉంది. అబ్బా ఏం చేయాలి? ఇదైతే క్యూబ్ అప్లై చేయొచ్చు, ఇక్కడైతే స్క్వేర్ అప్లై చేయొచ్చు. పవర్ 6 వస్తే ఎట్లా అప్లై చేస్తాం? ఇలా ఈజీగానే కన్ఫ్యూజ్ క్రియేట్ చేస్తాం. బట్ ఇక్కడ జస్ట్ ఈ ఎంటైర్ ప్రాబ్లమ్ని సింపుల్గా కనపడడం కోసం నేను ఏం చేస్తున్నాను అంటే x+2ని కాసేపు నేను ఏ అనుకుంటున్నాను, x+2ని ఏ అనుకుంటున్నాను. అప్పుడు ఇదేమవుతుంది? a²+1/a అవుతుంది. అంతేనా? ఎక్కడ x+2 ఉంటే అక్కడ నేను ఏ పెట్టుకుంటాను. a²+1/a = 3 అవుతుంది. దీన్ని కొంచెం సింప్లిఫై చేద్దాం. a²/a + 1/a = 3. అంతేనా? సో ఇప్పుడు సింప్లిఫై చేస్తే ఏమవుతుంది? ఇది మొత్తం ఏ అవుతుంది. అంటే ఇక్కడ మనకి కనపడుతున్న ఎంటైర్ థింగ్ మీరు ఒక్కసారి జాగ్రత్తగా చూస్తే a+1/a = 3. ఇది మనకి ఇక్కడ కనపడుతుంది. a+1/a = 3 కనుక ఇప్పుడు వాళ్ళు అడిగిన a⁻6+1/a³ వాల్యూ కదా మనం కనుక్కోవచ్చు. అంతేగాని ఇక్కడ కూడా రీప్లేస్ చేస్తారు. దీన్ని కూడా మీరు జాగ్రత్తగా సింప్లిఫై చేస్తే a⁻6/a³ + 1/a³ వాల్యూ ఎంత? దీన్ని ఇంకా సింప్లిఫై చేసి రాసుకుంటే a³ + 1/a³ వాల్యూ ఎంత? సింపుల్గా చెప్పాలంటే a+1/a వాల్యూ 1/a వాల్యూ 3 అయితే a³ + 1/a³ వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. దీన్ని కాస్త కాంప్లికేట్ చేసి ఇలా ఇవ్వడం జరిగింది. ఇది కూడా మనకి ఆల్జిబ్రిక్ ఐడెంటిటీస్కి సంబంధించిన ప్రాబ్లమే అయినప్పటికీ డెఫినెట్గా మీరు 9th క్లాస్ స్టాండర్డ్లో 2nd చాప్టర్ పాలినామియల్స్లో ఉండే ఆల్జిబ్రిక్ ఐడెంటిటీస్ యొక్క డీపర్ అండర్స్టాండింగ్ ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఈ ప్రాబ్లంలో ఆల్జిబ్రిక్ ఐడెంటిటీసే ఉన్నప్పటికీ 8th క్లాస్లో అడిగే స్టాండర్డ్ ప్రాబ్లం కాదు. ఖచ్చితంగా మీరు 9th స్టాండర్డ్ యొక్క కంటెంట్ తెలిసి ఉండాలి. సో ఇప్పుడు a+1/a వాల్యూ 3 అయితే a³ + 1/a³ వాల్యూ ఎంత? సో దీన్ని ఇక్కడ సింపుల్గా కాప్స్ క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తున్నాను. a+1/a హోల్ క్యూబ్ = 27 అవుతుంది. అంతే కదా? ఒక్కసారి మీరు a+b హోల్ క్యూబ్ ఫార్ములా రాస్తే a³ + b³ + 3a²b + 3ab² కదా రాసేది. నేను ఇక్కడ ఏం రాస్తున్నా అంటే a³ + b³ అలాగే పెట్టి ఈ రెండిట్లో నుంచి 3ab కామన్ తీస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది? ఇది a+b అవుతుంది. అంటే ఈ ఐడెంటిటీని ఇలా కూడా రాయొచ్చు. అదే ఇక్కడ రాస్తున్నాను. a+1/a హోల్ క్యూబ్ వాల్యూ 3కి క్యూబ్ వేస్తే 27 అయింది. ఇప్పుడు చూడండి a³ + b³ + 3ab ఆఫ్ a+b = 27. సో ఇప్పుడు చూడండి a³ అలాగే రాసుకుందాం, 1/a³ అలాగే రాసుకుందాం. ఇక్కడ మీరు జాగ్రత్త చూస్తే ఈ ఏ క్యాన్సిల్ అయిపోయింది. అంటే ఏం మిగిలింది? 3 మిగిలింది. బ్రాకెట్లో a+1/a వచ్చింది. a+1/a వాల్యూ ఎంత? 3. అంటే ఇది 3 అవుతుంది. అంటే ఇప్పుడు ఏమవుతుంది? a³ + 1/a³ + 9 = 27. 9 వదిలి పంపిస్తే 27 - 9 which is nothing but 18. What is 18? a³ + 1/a³. సో a³ + 1/a³ వాల్యూ 18 వచ్చింది. 18 టిక్ పెట్టుకుందాం. వాట్ ఈజ్ a³ + 1/a³? ఇదే కదా మనకు కావాలి. సో దీని వాల్యూ మనకి 18 అవుతుంది. ఈ ప్రాబ్లం ఇలా చేస్తే కంఫర్టబుల్ అనేది నా ఎక్స్ప్లెనేషన్. ఎక్స్పాండ్ చేయడం అనేది ఖచ్చితంగా కాంప్లికేట్ అవుతుంది. అసలు మీకు బోర్డు కూడా సరిపోనంతగా కాంప్లికేట్ అవుతుంది ఎక్స్పాండ్ చేయడం. దిస్ ఈస్ ద బెస్ట్ వే అనేది నేను అనుకుంటున్నాను. ఇంతకన్నా బెస్ట్ వే కూడా ఉండొచ్చు. ఒకవేళ ఉంటే మీరు మెన్షన్ చేయండి. లెట్ మీ అప్డేట్ మై సెల్ఫ్ ఆల్సో. హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ హియర్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 125 చూడండి. వీలైతే నేను స్క్రీన్ మీద కూడా చూపిస్తాను. ద సర్కంఫరెన్స్ ఆఫ్ ది సర్కమ్ సర్కిల్ ఆఫ్ ది ట్రయాంగిల్ హూజ్ సైడ్స్ ఆర్ 3, 4, 5. 3, 4, 5 భుజాలుగా గల త్రిభుజం యొక్క పరివృత్తానికి వృత్త పరిధి ఎంత అని అడిగారు. వీలైతే నేను స్క్రీన్ మీద కూడా చూపిస్తాను. సో ఈ ప్రాబ్లం అయితే స్ట్రిక్ట్గా 8th క్లాస్ స్టాండర్డ్ ప్రాబ్లం కాదు. ఖచ్చితంగా మీరు 10th క్లాస్లో ఉండే నాలెడ్జ్ తెలియాలి ఖచ్చితంగా. 3, 4, 5 అనేది పైథాగరన్ ట్రిప్లెట్ అవుతుంది. అంటే ఖచ్చితంగా ఇది రైట్ ట్రయాంగిల్ అవుతుంది. ఏదైతే హైయెస్ట్ లేదా లార్జెస్ట్ సైడ్ ఉంటుందో దాని ఆపోజిట్ 90 degrees ఉంటుంది. ఇది ఖచ్చితంగా తెలియాలి.
అండ్ దెన్ సర్కంఫరెన్స్ ఆఫ్ ది సర్కమ్ సర్కిల్ అని అన్నారు కాబట్టి సర్కిల్ వేస్తే ఖచ్చితంగా ఈ 5 యూనిట్స్ లేదా 5 సెంటీమీటర్ అనేది డయామీటర్ అవుతుంది. అంటే ఇప్పుడు ఇక్కడ రేడియస్ వచ్చేసి 5/2 అవుతుంది. రేడియస్ 5/2. రేడియస్ ఆఫ్ వాట్? సర్కిల్ కి రేడియస్ 5/2 అవుతుంది. అంటే ఈ హైపాంటిస్ ఏదైతే ఉందో అది డయామీటర్ అవుతుంది. ఇక్కడ ఇది డయామీటర్ ఎందుకు అవుతుంది అంటే మళ్ళీ 9th క్లాస్ లో యాంగిల్ ఇన్ సెమీ సర్కిల్ ఈక్వల్ టు 90 degrees అనే కాన్సెప్ట్ తెలియాలి. సో అందుకనే ఈ ప్రాబ్లం అయితే 8th క్లాస్ స్టాండర్డ్ ప్రాబ్లం కాదు, ఖచ్చితంగా 9th క్లాస్ 10th క్లాస్ కాన్సెప్ట్స్ అన్ని తెలిసి ఉండాలి మీకు. సో ఇక్కడ రైట్ ట్రయాంగిల్ అన్న విషయం తెలియాలి, యాంగిల్ ఇన్ సెమీ సర్కిల్ ఈక్వల్ టు 90 degrees అని తెలియాలి, డయామీటర్ అనేదే హైపాంటిస్ అవుతుంది అన్న విషయం తెలియాలి. ఇప్పుడు వాళ్ళు అడిగింది సర్కంఫరెన్స్ విచ్ ఈస్ నథింగ్ బట్ 2πr. 2πr అంటే 2 into π అలాగే పెట్టుకుందాం. రేడియస్ వచ్చేసి 5/2. సో ఈ2 గెట్స్ క్యాన్సిల్, 5π. వాళ్ళు ఇచ్చిన ఆప్షన్స్ లో 5π అనేది ఉంది కాబట్టి మ్యాచ్ అవుతుంది. సో ఈ పర్టికులర్ ప్రాబ్లం అయితే మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో 8th క్లాస్ స్టాండర్డ్ ప్రాబ్లం కాదు, అది మీరు నోటీస్ చేయాలి. సో ఎస్జిటి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి చాలా మందికి డౌట్ ఉంటుంది. కొన్నిసార్లు చెప్పిన 8th క్లాస్ వరకు ప్రిపేర్ అవుతుంటారు కంఫర్టబుల్ గా. మళ్ళీ 9th 10th అంటే కాస్త కాంప్లికేటెడ్ కాన్సెప్ట్స్ ఉంటాయి, వెళ్ళడానికి ఇష్టపడరు అనమాట. 1 or 2 క్వశ్చన్స్ మాత్రమే అయితే రిస్క్ చేయొచ్చు, అంటే వదిలేయచ్చు. ఇలా 4 to 5 క్వశ్చన్స్ ఉన్నాయంటే మాత్రం ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయమే. సో దగ్గర ఒక 3 to 4 మార్క్స్ కనుక దానివల్ల పోయే అవకాశం ఉంటే డెఫినెట్గా మీరు 9th and 10th క్లాస్ కాన్సెప్ట్స్ అట్లీస్ట్ ఐడియా పెట్టుకోవడం అనేది చాలా చాలా హెల్ప్ అవుతుంది మీకు. ఎటువంటి పరిస్థితుల్లో నెగ్లెక్ట్ చేయకూడదన్న సెన్స్లోనే ఈ పర్టికులర్ టాపిక్ని నేను ఈ వీడియోలో తీసుకోవడం జరిగింది. హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. ఈవెన్ ద నెక్స్ట్ క్వశ్చన్స్ కూడా 9th 10th స్టాండర్డ్లోనే ఉన్నాయి. హ్యావ్ ఎ లుక్ హియర్. ఈ క్వశ్చన్ చూడండి. ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కి సర్కమ్ సర్కిల్ డ్రా చేశారు. ఈ సర్కమ్ సర్కిల్ యొక్క సైడ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ యొక్క సైడ్ 4√3 ఇచ్చారు. సమబాహు త్రిభుజానికి పరివృత్తం గీచారు. ఇక్కడ ఈ సమబాహు త్రిభుజానికి గీచిన పరివృత్తం ఏదైతే ఉందో దాని యొక్క రేడియస్ కనుక్కోమంటున్నారు. వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే సమబాహు త్రిభుజానికి భుజము 4√3 అన్నారు. ఇక్కడ మీరు నోటీస్ చేయాల్సిన విషయం ఏంటంటే ఎస్పెషల్లీ ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో మీరు ఆల్టిట్యూడ్ కనుక డ్రా చేస్తే ఈ ఆల్టిట్యూడ్ లో కరెక్ట్ గా 2:1 రేషియోలో డివైడ్ అయ్యే ఈ పర్టికులర్ పాయింటే సర్కమ్ సెంటర్ అవుతుంది, ఇన్ సెంటర్ అవుతుంది, ఆర్థో సెంటర్ అవుతుంది, సెంట్రాయిడ్ అవుతుంది. 4 పాయింట్స్ ఒకటే చోట ఉంటాయి. ఇక్కడ ఈ పైన ఉండే 2 పార్ట్స్ వచ్చేసి సర్కమ్ రేడియస్, పరివృత్త వ్యాసార్థం అంటాం. కింద ఉండే 1 పార్ట్ వచ్చేసి ఇన్ రేడియస్, అంతరవృత్త వ్యాసార్థం అంటాం. నెక్స్ట్ క్వశ్చన్ కూడా ఇదే పాయింట్ మీద ఉంది కాబట్టి క్లియర్ గా చెప్తున్నాను. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ లో ఆల్టిట్యూడ్ డ్రా చేస్తే ఆల్టిట్యూడ్ ని 2:1 రేషియోలో డివైడ్ చేస్తే పై పార్ట్ వచ్చేసి సర్కమ్ రేడియస్ లాగాను, కింది పార్ట్ వచ్చేసి ఇన్ రేడియస్ లాగాను కన్సిడర్ చేస్తాము. అలాగే ఆల్టిట్యూడ్ ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కి కూడా మనం √3/2 ఇంటూ సైడ్ అనే ఫార్ములా వాడతాం. ఇదేమి పెద్దగా ఎక్కడి నుంచో పట్టుకొచ్చింది కాదు, నార్మల్ గా మనకి అకాడమిక్ సైడ్ కూడా ఉంది ఈక్విలేటరల్ ట్రయాంగిల్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు. సో ఆల్టిట్యూడ్ ఈక్వల్ టు √3/2 ఇంటూ సైడ్ తెలిసినప్పుడు ఆల్టిట్యూడ్ తెలుస్తుంది. ఆల్టిట్యూడ్ తెలిస్తే దాని 2:1 రేషియోలో డివైడ్ చేయొచ్చు. సో ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ తో మనం ముందుకెళ్తాం. వాళ్ళు ఇక్కడ సైడ్ క్లియర్ గా ఇచ్చినారు 4√3 అని రాసుకుందాం. సైడ్ ఈక్వల్ టు 4√3. సో ఇప్పుడు ఇక్కడ ఆల్టిట్యూడ్ ఈక్వల్ టు √3/2 ఇంటూ సైడ్ కదా, అంటే √3/2 ఇంటూ 4√3. 2 1 జర్ 2 2 జర్ ఏమవుతుంది 6 అవుతుంది. సో ఇప్పుడు ఈ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కి ఇది మొత్తం 6 అయింది. ఇది మొత్తం 6 అయితే ఈ పార్ట్ 4 అవుతుంది, ఈ పార్ట్ 2 అవుతుంది. నేను 2:1 రేషియో అన్నాను. సో ఈ పైన ఉండే పార్టే మనకి కావాల్సిన R అన్నాను. అంటే ఒకవేళ ఇదే సిచ్యువేషన్ లో వాట్ ఈస్ ద ఇన్ రేడియస్ అంటే 2 అని చెప్పచ్చు. వాట్ ఈస్ ద ఇన్ రేడియస్ అంటే 2 అని చెప్పచ్చు. సో టోటల్ 6 అయింది. 6 లో 2:1 పార్ట్ అంటే పైన 4 కింద 2 కాబట్టి మనకి కావాల్సిన ఆల్టిట్యూడ్ వచ్చింది. ఆల్టిట్యూడ్ ని 2 పార్ట్స్ అండ్ 1 పార్ట్ గా డివైడ్ చేస్తే మనకు కావాల్సిన సర్కమ్ రేడియస్, పరివృత్తం యొక్క వ్యాసార్థము లేదా పరివృత్తం యొక్క రేడియస్ గా తీసుకుంటాం. సర్కమ్ సర్కిల్ రేడియస్ తీసుకుంటాం. సో ఈ ఇన్ఫర్మేషన్ అయితే మాత్రం డెఫినెట్ గా 8th స్టాండర్డ్ కాదు, ఖచ్చితంగా 9th and 10th క్లాసెస్ లోనే మీరు చూస్తారు. అంటే డైరెక్ట్ గా ఈ కాన్సెప్ట్ కూడా మీకు టెక్స్ట్ బుక్ లో కనబడకపోయినప్పటికీ
మీ ఈ కాన్సెప్ట్ అయితే మాత్రం 9th and 10th క్లాస్ స్టాండర్డ్లోనే మీరు నేర్చుకోవాల్సిన విషయాలు. ఇప్పుడు నేను చెప్పిన ఇది కానీ అలాగే 2:1 రేషియో అన్నది కానీ ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనకి హయ్యర్ క్లాసెస్లోనే వచ్చే ఇన్ఫర్మేషన్. సో ఖచ్చితంగా మీరు 8th క్లాస్ పరిధి దాటి చెయ్యాలి అన్న ఇన్ఫర్మేషన్ బలంగా చెప్పడం కోసమే ఈ ప్రాబ్లమ్స్ అంతా ఇక్కడ ఉన్నాయని అనిపిస్తుంది నాకు. అందుకని పర్టికులర్గా సెలెక్ట్ చేసుకోవడం. హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. నా కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ హియర్. నెక్స్ట్ క్వశ్చన్ నేను స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. జస్ట్ ఓరల్గా డిస్కస్ చేసేది ఇది. క్వశ్చన్ నెంబర్ 127 ఇది. The diagonals of a quadrilateral are equal and perpendicular to each other, then the quadrilateral is rectangle, square, rhombus, trapezium అని అన్నారు. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే మనకి డిఫరెంట్ ఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో అంటే డిఫరెంట్ క్వాడ్రిలేటరల్స్ ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కటి డిటాల్గా రాస్తున్నాను ఇక్కడ. ఇది వచ్చేసి ఐసాస్టస్ ట్రెపీజియం, ఇది వచ్చేసి పారలోగ్రామ్, ఇది వచ్చేసి రెక్టాంగిల్, ఇది వచ్చేసి స్క్వయర్, ఇది వచ్చేసి రాంబస్, ఇది వచ్చేసి కైట్. ఈ 6 ఫిగర్స్లో కేవలం డయాగ్నల్స్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను, వేరే ఏ ఇన్ఫర్మేషన్స్ కూడా కాదు. సో ఇక్కడ డయాగ్నల్స్ జాయిన్ చేస్తున్నాను, ఇక్కడ డయాగ్నల్స్ జాయిన్ చేస్తున్నాను, ఇక్కడ డయాగ్నల్స్ జాయిన్ చేస్తున్నాను, ఇక్కడ డయాగ్నల్స్ జాయిన్ చేస్తున్నాను, ఇక్కడ జాయిన్ చేస్తున్నాను, ఇక్కడ జాయిన్ చేస్తున్నాను. ఓన్లీ డయాగ్నల్స్ గురించి మాట్లాడుతున్నాను, వేరే ఏ ఇన్ఫర్మేషన్ గురించి కూడా కాదు. ఇక్కడ మీరు జాగ్రత్తగా చూడండి. ఇక్కడ డయాగ్నల్స్ ఆర్ ఈక్వల్ బట్ బైసెక్ట్ ఏమీ చేసుకో, ఓన్లీ డయాగ్నల్స్ ఈక్వల్ అంతే. డయాగ్నల్స్ ఈక్వల్. ఇక్కడ డయాగ్నల్స్ ఆర్ అన్ఈక్వల్ బట్ బైసెక్ట్ ఈచ్ అదర్. డయాగ్నల్స్ ఆర్ అన్ఈక్వల్, అన్ఈక్వల్ డయాగ్నల్స్ మరి ఇట్లా రాసుకోవచ్చు. అన్ఈక్వల్ డయాగ్నల్స్ బైసెక్ట్స్ ఈచ్ అదర్. ఇక్కడ ఈక్వల్ డయాగ్నల్స్ బైసెక్ట్స్ ఈచ్ అదర్. వేరే ఇన్ఫర్మేషన్ లేదు. ఇక్కడ డయాగ్నల్స్ ఈక్వల్గా ఉంటాయి బట్ ఏం బైసెక్ట్ చేసుకో. ఇక్కడ డయాగ్నల్స్ అన్ఈక్వల్గా ఉంటాయి, బైసెక్ట్ చేసుకుంటాయి. ఇక్కడ డయాగ్నల్స్ ఈక్వల్గా ఉంటాయి, బైసెక్ట్ చేసుకుంటాయి. ఇక్కడ డయాగ్నల్స్ ఆర్ ఈక్వల్, బైసెక్ట్స్ ఈచ్ అదర్ అట్ 90 degrees. అంటే ఖచ్చితంగా యాంగిల్ 90 degrees ఫామ్ అవుతుంది. నెక్స్ట్ రాంబస్ దగ్గరకు వచ్చినప్పటికీ డయాగ్నల్స్ ఆర్ అన్ఈక్వల్ బట్ బైసెక్ట్స్ అట్ 90 degrees. ఈ రెండిట్లో డిఫరెన్స్ చూడండి. ఇక్కడ డయాగ్నల్స్ ఈక్వల్, ఇక్కడ డయాగ్నల్స్ అన్ఈక్వల్. ఇక్కడ బైసెక్ట్స్ అట్ 90, ఇక్కడ కూడా బైసెక్ట్స్ అట్ 90, బట్ ఇక్కడ ఈక్వల్ గా ఉంటాయి, ఇక్కడ ఈక్వల్ గా ఉంటాయి. ఇక్కడికి వచ్చినప్పటికీ డయాగ్నల్స్ ఆర్ అన్ఈక్వల్, వన్ డయాగ్నల్ బైసెక్ట్స్ ది అదర్ అట్ 90 degrees. అంటే ఒక డయాగ్నల్ రెండో దాన్ని బైసెక్ట్ చేస్తుంది. ఇక్కడ నిలువుగా ఉండే ఈ డయాగ్నల్ ఈ అడ్డంగా ఉండే డయాగ్నల్ ని బైసెక్ట్ చేస్తుంది అట్ 90 degrees. నిలువుగా ఉండేది బైసెక్ట్ కాదు, బైసెక్ట్ ఈచ్ అదర్ కాదు. వన్ డయాగ్నల్ బైసెక్ట్స్ ది అదర్, నాట్ ఈచ్ అదర్. సో ఈ ఇన్ఫర్మేషన్ ఓన్లీ డయాగ్నల్స్ గురించే. కొన్నిసార్లు ఈ ఇన్ఫర్మేషన్ తో వాట్ ఈస్ దట్ ఫిగర్ అడుగుతారు. ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్ లో ద డయాగ్నల్స్ ఆఫ్ ఎ క్వాడ్రిలేటరల్ ఆర్ ఈక్వల్ అండ్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. సో ఈక్వల్ గా ఉండి 90 degrees ఉండే సిచ్యువేషన్ మీకు స్క్వయర్ కాబట్టి ఇచ్చిన ఆప్షన్స్ లో తెలుగులో అయితే స్క్వేర్, ఇంగ్లీష్లో అయితే స్క్వేర్, తెలుగులో అయితే చతురస్రం అని పెడతాం. ఈ ఇన్ఫర్మేషన్ మనం జనరల్గా క్వాడ్రిలేటర్స్ అంటే రకరకాల ప్రాపర్టీస్ అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఆ ప్రాపర్టీస్లో పర్టికులర్ ప్రాపర్టీ గురించి మెన్షన్ చేస్తూ అది ఏ క్వాడ్రిలేటర్ అని అడిగారు. ఖచ్చితంగా డీపర్ అండర్స్టాండింగ్ ఉండాలి. అంటే ఈ ఇన్ఫర్మేషన్ కూడా మనకి 8th క్లాస్లో ఉండే ఇన్ఫర్మేషన్తో సరిపోదు. ఖచ్చితంగా 9th క్లాస్లో క్వాడ్రిలేటర్స్ గురించి డెఫినెట్గా తెలిసి ఉండాలి. సో హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ హియర్. నౌ లుక్ అట్ దిస్ క్వశ్చన్. ఒక ట్రయాంగిల్ ఏబిసిలో ఒక ఇన్ సర్కిల్ డ్రా చేశారు అని చెప్తున్నారు. ఈ ఇన్ సర్కిల్ సైడ్స్ ని డి దగ్గర, ఈ దగ్గర, ఎఫ్ దగ్గర టచ్ చేస్తుంది. అండ్ వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బీడీ లెంత్ 5 అన్నారు, సి లెంత్ 6 అన్నారు, ఏఎఫ్ లెంత్ 7 అన్నారు. వాట్ ఈస్ ద పెరీమీటర్ ఆఫ్ ఏబిసి అని అడిగారు. పెరీమీటర్ అడిగి వాళ్ళు ఇచ్చిన ఆప్షన్స్, పెరీమీటర్కి ఇచ్చిన ఆప్షన్స్ వచ్చేసి 30, 80, 36, 42. ఇది వాళ్ళు ఇచ్చిన ఆప్షన్స్. ఆప్షన్ ఏ, బి, సి, డి. సో ఈ ప్రాబ్లం కూడా మీకు ఖచ్చితంగా 10th క్లాస్లో సర్కిల్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా తెలిసి ఉండాలి. ఒక సర్కిల్కి బయట ఉండే పాయింట్ దగ్గర నుంచి టాంజెంట్స్ వేస్తే ఆ టాంజెంట్ లెన్స్ ఈక్వల్గా ఉంటాయి అన్న ఇన్ఫర్మేషన్ తెలిస్తేనే ఈ క్వశ్చన్ మీరు ఆన్సర్ చేయగలరు. ఇది 6 అయితే ఇది 6 అవుతుంది, ఇది 7 అయితే ఇది 7 అవుతుంది, ఇది 5 అయితే
ఇది 5 అవుతుంది. వాళ్ళు అడిగింది వాట్ ఈస్ ద పెరిమీటర్ అన్నారు. డైరెక్ట్గా ఇప్పుడు కనపడుతుంది కదా, ఇది 12 అయింది, 7 + 5, ఇది 13 అయింది, ఇది 11 అయింది. సో 11 + 12 + 13 ఎంత అవుతుంది? 36 అవుతుంది. అంటే కేవలం 8th క్లాస్ స్టాండర్డ్ ఇన్ఫర్మేషన్తో ఇలాంటి క్వశ్చన్స్ చేయడం అనేది ఇంపాసిబుల్. ఖచ్చితంగా 9th and 10th క్లాసెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలిసి ఉండాలని చెప్పడమే నా ఉద్దేశం. ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయో మీరు గమనించండి. ఓన్లీ 8th క్లాస్ వరకు రిస్ట్రిక్ట్ చేసి పెట్టుకుంటే ఈ క్వశ్చన్స్ అన్ని మీరు డెఫినెట్గా చేయడం అనేది చాలా కాంప్లికేట్ అవుతుంది. ఆ టైంలో అన్నెసరిగా కన్ఫ్యూజ్ అయ్యి లేదా టెన్షన్ పడి మనకు తెలిసిన 8th క్లాస్ స్టాండర్డ్ ప్రాబ్లమ్స్ కూడా తప్పు చేసే అవకాశం ఉంది. సో అక్కడ ఇబ్బంది పడడం కంటే మీరు ప్రిపరేషన్లోనే కాస్త టైం తీసుకొని కాస్త ఎక్స్టెండ్ చేసుకోవడం మంచిదన్నది నా అభిప్రాయం. హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. నా కమింగ్ టు అనదర్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 129. ఓకే, ఈ క్వశ్చన్ చూడండి. ఒక క్యూబ్కి లాటరల్ సర్ఫేస్ ఏరియా 576 అయితే టోటల్ సర్ఫేస్ ఏరియా ఎంత అడగాలి. చిన్న క్వశ్చన్ ఇది, కాసేపు సైడ్ ఏ అనుకుందాం. సో లాటరల్ సర్ఫేస్ ఏరియా ఏమవుతుంది? 4a² అవుతుంది. 4a² అనేది 576 అయింది అంటున్నారు. వాట్ ఈస్ టీఎస్ఏ అని అడిగారు. టీఎస్ఏ అంటే 6a². సింపుల్గా చెప్పాలంటే ఇది 4a², ఇది 6a² ఎంత అంటే మనం దీన్ని కొంచెం అటు ఇటుగా మార్చి రాయొచ్చు. బట్ ఇన్ ప్రాపర్ వే a² = 576/4 విచ్ ఈస్ నథింగ్ బట్ 144 అవుతుంది. a² = 144 తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి. 6 × 144 అంతే. మనం మళ్ళీ ఏ వాల్యూ కనుక్కోవాల్సిన అవసరం కూడా లేదు. a² 144 అయితే 6 దీన్ని 6తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది మనకి ఆన్సర్? మోస్ట్లీ 864 వస్తుంది. సో సింపుల్గానే అయిపోయింది. ఫార్ములా కరెక్ట్గా తెలిస్తే చాలు. ఇక్కడ ఒకవేళ వాట్ ఈస్ ద వాల్యూమ్ అని అడిగారు అనుకోండి, ఖచ్చితంగా ఏ వాల్యూ 12 అనుకోవాల్సిందే. 12 తీసుకొచ్చి ఇది చేయాల్సిందే. వాల్యూమ్ అడిగితే అది చేయాలి. టోటల్ సర్ఫేస్ ఏరియా అడిగితే 6 × this one చేశాను. సో బీ వెరీ క్లియర్. కొన్నిసార్లు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి 864 2 సార్లు కనపడవచ్చు. ఇక్కడ 864 ఇచ్చి cm² అని ఇస్తాం. పొరపాటుని ఇది పెట్టారా, ఎత్తిపోయింది. సో ఎందుకంటే cm³ అనేది కరెక్ట్ కాదు. వాళ్ళు అడిగింది సర్ఫేస్ ఏరియా, ఎప్పుడు స్క్వేర్ యూనిట్సే ఉంటుంది. సో ఇలా కూడా ఉండే అవకాశం ఉంది. ఇందాక కూడా మనం ఒక క్వశ్చన్లో 6:20 AM PM అన్నాం. ఏమి గమనించకుండా నెంబర్స్ మాత్రమే ఇంపార్టెంట్ కాదు, వాటి పక్కన ఉండే యూనిట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఆన్సర్స్ చేస్తున్నప్పుడు. ఈ చిన్న చేంజ్తో కూడా ఆప్షన్స్ మార్చిస్తూ ఉంటారు. మనం గమనించకుండా మనకి మొదట కనపడే ఆన్సరే పెట్టేస్తూ ఉంటాం. జాగ్రత్తగా ఉండండి. హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. If the radius of cylinder is doubled to keep the CSA is same, its height should be. అంటే ఒక సిలిండర్ ఇలా ఉంది, దీని రేడియస్ హైట్ ఉంది. ఒకవేళ దాని రేడియస్ని డబల్ చేస్తే దాని కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా మారకుండా ఉండాలంటే హైట్ని ఏం చేయాలి అని అడుగుతున్నారు. అంటే రేడియస్ డబల్ అయింది కానీ సిఎస్ఏ మారకుండా ఉండాలంటే హైట్ని ఏం చేయాలన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఒరిజినల్ సిఎస్ఏ అని రాస్తున్నా. ఏంటిది? 2πRh అంతేనా? ఇప్పుడు న్యూ సిఎస్ఏ అనేది కూడా ఖచ్చితంగా 2πRh ఉండాలి, అంటే మారకుండా అలాగే ఉండాలి. బట్ ఇక్కడ ఏమైంది? ఈ చేంజ్లో ఈ మధ్య గ్యాప్లో ఏమైంది? 2π R ప్లస్లో 2R రాస్తున్నాం. మనం R ప్లస్లో 2R రాస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ ఎంత రాస్తే 2πRh అలాగే ఉంటుంది అంటే ఇక్కడ యాక్చువల్గా హెచ్ రాయాలి. హెచ్ రాస్తే ఇది ఏమవుతుంది? 2 × 2 4πRh అయిపోతుంది. అంటే న్యూ సిఎస్ఏ 4πRh అయిపోతుంది. కానీ వాళ్ళు ఏమంటున్నారు? ఖచ్చితంగా సిఎస్ఏ మస్ట్ బి సేమ్, అలాగే ఉండాలి. అంటే ఇది 2πRh ఉండాలి అన్నప్పుడు ఇక్కడ ఏం రాసుకుంటే ఈ చేంజ్ క్యాన్సిల్ అయిపోతుంది అంటే /2 రాసామనుకోండి, ఇది క్యాన్సిల్ అయిపోతుంది. అంటే ఒరిజినల్ హైట్ ఈ రేడియస్ని డబల్ చేస్తే హైట్ని హాఫ్ చేయాలి. హాఫ్ చేసినప్పుడు సిఎస్ఏ మారకుండా ఉంటుంది. సిఎస్ఏ మాత్రమే మారకుండా ఉంటుంది, మళ్ళీ వాల్యూమ్ కాదు. వాల్యూమ్ మారకుండా ఉండాలి అంటే ఏం చేయాలని అడుగుతారు కొన్నిసార్లు. ఇప్పుడు సపోజ్ ఒరిజినల్ వాల్యూమ్ ఏమవుతుంది? πr² అవుతుంది. ఇది ఒరిజినల్ వాల్యూమ్. సపోజ్ రేడియస్ డబల్ చేస్తే ఏమవుతుంది? π2r². సో ఇప్పుడు ఏమైంది? 4πr². ఇప్పుడు ఇక్కడ హెచ్ పెట్టారనుకోండి, హెచ్ పెడితే ఏమవుతుంది? మీకు 4 టైమ్స్ ఆఫ్ వాల్యూమ్ అయింది. బట్ వాల్యూమ్ మారకుండా ఉండాలంటే h/4 చేయాలి. ఈ 4 క్యాన్సిల్ అయిపోతుంది. πr²h. అంటే సిఎస్ఏ మారకుండా ఉండాలంటే హైట్ని హాఫ్ చేయాలి. వాల్యూమ్ మారకుండా ఉండాలంటే హైట్ని 1/4కి తగ్గించాలి. అంటే 3/4 కట్ చేసేయాలి. సో ఇలా మాడిఫై చేసి కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఈ క్వశ్చన్ అయితే ప్యూర్గా 8th క్లాస్ స్టాండర్డ్ క్వశ్చన్ కాదు, 9th క్లాస్లో ఖచ్చితంగా ఐడియా ఉండాలి. అఫ్కోర్స్ ఈ షేప్స్ అన్ని మనకి 8th క్లాస్లో ఇంట్రొడ్యూస్ అయినప్పటికీ ఈ క్యాలిక్యులేషన్స్ అయితే మాత్రం కొంచెం 9th క్లాస్ స్టాండర్డ్లో ఉండే క్వశ్చన్సే. హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ హియర్. ఈ క్వశ్చన్ చూడండి.
ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో ఒక ఇన్సర్కిల్ ఇన్స్క్రైబ్ చేశారు, దాని రేడియస్ 3 ఇచ్చారు. ఇది క్లియర్గా ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇచ్చి దీని రేడియస్ ఇచ్చారు. ఇచ్చి వాట్ ఈస్ ద ఏరియా, ఏరియా ఎంత అవుతుంది, ఏరియా ఎంత అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 131 ఇది. ఒక సమబాహు త్రిభుజంలో లిఖించబడిన అంతరవృత్తం యొక్క వ్యాసార్థం 3 సెంటీమీటర్లు అయితే ఆ సమబాహు త్రిభుజం యొక్క వైశాల్యం ఎంత అడిగారు. చాలా ఇంట్రెస్టింగ్ ప్రాబ్లం ఇది. ఎటువంటి పరిస్థితుల్లో ఇది 8th క్లాస్ స్టాండర్డ్ ప్రాబ్లం అయితే కాదు, ఖచ్చితంగా నోటీస్ చేయాల్సిన విషయం ఇది. సో నౌ హ్యావ్ ఎ లుక్ హియర్. సో ఏం చేద్దాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పర్టికులర్ థింగ్ ఏదైతే ఉందో ఇది 3 ఉంటే డెఫినెట్ గా ఇది ఎంత ఉంటుంది, 6 ఉంటుంది. అంటే టోటల్ గా ఆల్టిట్యూడ్ వచ్చేసి 9 సెంటీమీటర్. ఈ ఇన్ఫర్మేషన్ ఇంతకు ముందే ఒక క్వశ్చన్ లో చెప్పాను. ఇది 1 పార్ట్ ఉంటే పైన 2 పార్ట్స్ ఉంటుంది, టోటల్ గా 3 పార్ట్స్ అవుతుంది. సో ఆల్టిట్యూడ్ 9 వచ్చింది. ఆల్టిట్యూడ్ 9 వస్తే ఆల్టిట్యూడ్ యాక్చువల్గా ఫార్ములా ఏంది, √3/2 ఇంటూ సైడ్ అని. సో ఇప్పుడు ఇది ఏమవుతుంది, సైడ్ వచ్చేసి ఏమవుతుంది 18/√3 అవుతుంది. మనం ఎప్పుడు డినామినేటర్లో ఈ రేషనల్ పార్ట్ పెట్టాం. సో √3/√3 ఏమవుతుంది 18√3/3, 3 1 జా 3 6 జా 6√3 అవుతుంది. సైడ్ వచ్చేసి 6√3 అండి. దేర్ ఫోర్ ఏరియా ఏమవుతుంది √3/4 ఇంటూ సైడ్ స్క్వేర్. సో √3/4 ఇంటూ 6√3 ఇంటూ 6√3 ఏమవుతుంది మనకి 36 ఒక 3 108√3/4 అవుతుంది. 4 1 జా 4 27. సో 27√3 అనేది మనకి కావాల్సిన ట్రయాంగిల్ యొక్క ఏరియా అవుతుంది. ఇక్కడ నేను ఏం చేయలేదు, రేడియస్ 3 ఇస్తే పైన పార్ట్ సర్కమ్ రేడియస్ 2 పార్ట్స్ ఉంటుంది కాబట్టి 6 అవుతుంది. ఇది మొత్తం 9 రాసుకున్నాను. ఆల్టిట్యూడ్కి ఫార్ములా రాశాను, √3/2 ఇంటూ సైడ్ అనేది ఆల్టిట్యూడ్కి ఫార్ములా, ఈక్విలేటరల్ ట్రయాంగిల్. సో దీని నుంచి సైడ్ కనుక్కున్నాను, సైడ్ తీసుకొచ్చి ఏరియా ఫార్ములా సబ్స్టిట్యూట్ చేశాను. అంతకుమించి నేను ఏం చేయలేదు. ఈ ప్రాబ్లం కూడా డెఫినెట్గా మీకు 9th క్లాస్ స్టాండర్డ్ ప్రాబ్లమే, అది మీరు గమనించాలి. హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. చూడండి, స్టాటిస్టిక్స్ మీద అడిగిన క్వశ్చన్ లేదా డేటా హ్యాండ్లింగ్ అనుకోవచ్చు. మీన్ ఆఫ్ 10 అబ్జర్వేషన్స్ x1 x2 x3 అండ్ సో ఆన్ x10 ఈజ్ 20. దెన్ వాట్ ఈస్ ద మీన్ ఆఫ్ x1 + 4 x2 + 8. అంటే ఒక్కొక్క నెంబర్కి 4 8 12 ఇట్లా యాడ్ చేసుకుంటూ వెళ్తున్నారు అప్ టు 40 వరకు చేస్తే కొత్త మీన్ ఎంత అని అడిగారు. సో ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే మీన్ ఏంటి మనకి, సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ కదా. సో మీన్ వాళ్ళే చెప్పారు 20 అని. 20 ఈక్వల్ టు మనం ఇలా రాయచ్చా, x1 + x2 + x3 అండ్ సో ఆన్ x10 డివైడెడ్ బై 10 అని రాయచ్చు కదా. ట్రాన్స్పోజ్ చేస్తే ఏమవుతుంది, x1 + x2 + x3 అండ్ సో ఆన్ x10 వాల్యూ 200 అవుతుంది. 200 అవుతుంది అంటే ఇవన్నీ యాడ్ చేస్తే 200. ఇప్పుడు వాళ్ళు కొత్త ఇన్ఫర్మేషన్ x1 + 4 + x2 + 8 అండ్ సో ఆన్ x10 + 40 ఈ దీని మీన్ అడుగుతున్నారు. ఇప్పుడు ఈ పైన గమనిస్తే ఇక్కడ x1 ఉంది, x2 ఉంది, x3 ఉంది, ఇవన్నీ పక్కకి తీస్తే 200 కదా. 200 కాకుండా మనకి 4 + 8 + 12 అండ్ సో ఆన్ 40 ఉన్నట్టు, హోల్ డివైడెడ్ బై 10. సో ఇప్పుడు ఇది 200 అలాగే పెట్టుకుందాం. వీటి సమ్ ఎంత అవుతుంది, వేరే పెద్దగా బుర్ర బదులుకోవాల్సిన అవసరం లేదు. ఈ ఎక్స్ట్రీమ్స్ యాడ్ చేయండి 44 అవుతుంది. ఇలాంటి పేర్స్ ఎన్ని వస్తాయి, టోటల్గా 5 వస్తాయి. 5 × 44 220 అవుతుంది. సో ఈ 220 ఇక్కడ యాడ్ చేద్దాం బై 10. సో ఏమొస్తుంది 420/10 విచ్ ఈస్ నథింగ్ బట్ 42. సో 42 అనేది మనకి కావాల్సిన కొత్త మీన్ అవుతుంది. సో జస్ట్ సింపుల్గా అర్థం చేసుకోవచ్చు మనం దీన్ని, ఎక్కువగా కాంప్లికేట్ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఈ నెంబర్స్ అన్ని పక్కకి తీసాను, పక్కకి తీసి సమ్ చేశాను. అబ్జర్వేషన్స్ ఏ మారలేదు, నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ మారలేదు కాబట్టి 420/10 42 వచ్చింది. అర్థమైంది అనుకుంటున్నాను. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ద లాస్ట్ క్వశ్చన్. మీన్ అండ్ మీడియన్ ఆఫ్ అన్గ్రూప్డ్ డేటా 14 ఇచ్చారు, x ఇచ్చారు, y ఇచ్చారు, 17 అండ్ 18 ఆర్డర్గా రాసుకుంటారు. ఇక్కడ ఏది పెద్ద తెలిసిందో తెలియదు కానీ ఇవి తెలిసితే మాత్రం ఆర్డర్గా రాసుకుంటారు. దీంట్లో మీన్ మీడియన్ ఈ రెండు y అని చెప్తున్నారు, y అని చెప్తారు. మీడియన్ కూడా ఇదే అంటున్నారు అంటే ఖచ్చితంగా ఇది మధ్యలో ఉండాల్సింది కదా 5. y = x + 1 అన్నారు అంటే ఇక్కడ y తీసేసి నేను x + 1 అని రాసుకోవచ్చు బానే. సో ఇప్పుడు మీడియన్ తెలిసిపోతుంది x + 1 అని.
మీన్ కూడా, మీన్ ఏంటి మనకు తెలుసు, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 5. మీన్ ఎంత ఇచ్చారు, x+1 అన్నారు. యాడ్ చేయండి, 14+x+1+17+18. సో ఇప్పుడు మీరు ఇవన్నీ యాడ్ చేస్తే ఏమవుతుంది, 18+18 36+14 50+2x = 5x+5 అవుతుంది. అంతేనా? ఈ 5 వైపు ట్రాన్స్పోజ్ చేస్తాయి. సో అటు ఇటు మార్చండి, ఏమొస్తుంది, 45 = 3x, x = 15 వచ్చింది. x = 15 వచ్చింది. వాళ్ళు కనుక్కోమంది మీడియన్ ఎంత అన్నారు. సో మీడియన్ కూడా x+1 అని అంటారు కాబట్టి దీనికి 1 యాడ్ చేస్తే, సో ఓవరాల్గా మనకి 2014 డిఎస్సిలో, ఏపీ డిఎస్సిలో జరిగిన ఎస్జిటి పేపర్ నుంచి ఉండే మ్యాథ్స్ కంటెంట్ ఇది. సో దాదాపుగా ఉండే 24 క్వశ్చన్స్లో నేను ఒకటి వదిలేస్తాను, ఒకటి చాలా చిన్నగా ఉంది కాబట్టి డిస్కస్ చేయలేదు, 133. 22 క్వశ్చన్స్లో మీరు ఖచ్చితంగా 8 to 9 క్వశ్చన్స్లో, 8 to 10 క్వశ్చన్స్లో మీరు 9th and 10th స్టాండర్డ్ క్వశ్చన్స్ చూస్తుంటారు మీరు ఖచ్చితంగా. సో ఇప్పటికీ మీ మైండ్లో ఎస్జిటి ప్రిపరేషన్కి అలాగే టెట్ 1 ప్రిపరేషన్కి 8th క్లాస్ వరకు ఉండే కంటెంట్ సరిపోతుంది అనుకుంటే మాత్రం దీన్ని చూసి మీరు అర్థం చేసుకోవాలి, సరిపోదు అన్న విషయం. Hope I made it very clear regarding all the problems whatever we have in 2014 SGT paper. క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. మనం నెక్స్ట్ వీడియోలో మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అందరికీ టేక్ కేర్. మీ హరగోపాల్.